So a very good evening. A very good evening to the people who are also available in online. Right. So how is your preparation? All done? రేపటి నుంచే కదా ఇంటర్వ్యూస్. సో హోప్ యూ అటెంప్ట్ ఇట్ ఇన్ ఏ పీస్ఫుల్ మేనర్, ఎందుకంటే లాస్ట్ స్టెప్ ఓన్లీ. రైట్. సో లెట్ మీ గివ్ అన్ అప్డేట్ ఆన్ ద ముఖాముఖి ప్రోగ్రామ్ దట్ వీఆర్ డూయింగ్. లాస్ట్ వీక్ వచ్చేసరికి 25 మెంబర్స్కి మేము మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసాము. అండ్ ది ఫైనల్ మాక్ ఇంటర్వ్యూస్ విల్ బీ అవైలబుల్ ఫ్రామ్ 5th of August. 5th of August ఒక బోర్డు క్రియేట్ చేద్దాం అనుకున్నాం, ఎందుకంటే కొంతమంది పీపుల్ మళ్ళీ ఇంకా మొన్నటి వరకు కూడా కొంచెం రెస్పాండ్ కాకుండా ఇప్పుడు రెస్పాండ్ అయ్యేవాళ్ళు 5th అడుగుతున్నారు. సో 5th ఒక స్లాట్ ఉంటుంది వేర్ విల్ బీ బ్రింగింగ్ ఐఆర్ఎస్ ఆఫీసర్స్ ఆన్ టు ద బోర్డ్. రైట్. యాజ్ ఆఫ్ నౌ ఇవాళ నుంచి విజయవాడలో అకామిడేషన్స్ కూడా స్టార్ట్ అయినాయి. అండ్ అకామిడేషన్ ఈజ్ టేకెన్ కేర్ బై, ఐ థింక్ టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టాము, సుధీర్ రెడ్డి హూ ఈజ్ అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్. రైట్. సో దిస్ ఈజ్ ద అప్డేట్. సో 11th వరకు అక్కడ అవైలబుల్ ఉంటుంది. మేక్ షూర్ యూ గో 1 day priorly and be on the day of interview and be on the day of medical test. Okay? Right. Hope you all are seeing board profile చూసారు కదా. ఓకే. అండ్ దెన్ యువర్ ఏరియాస్ ఇష్యూస్, స్టేట్ ఇష్యూస్ అండ్ మేబీ నేషనల్ ఇష్యూస్ ఇవాళ చూద్దాం. ఓకే. రైట్. సో అన్ని ఇష్యూస్ కవర్ చేయట్లేదు, కొన్ని ఇష్యూస్ కవర్ చేస్తున్నాం. హోప్ ఇంకొన్ని ఇష్యూస్ మేబీ కుదిరితే రేపు కవర్ చేస్తాను. ఓకే. రైట్. సో మోస్ట్ క్రూషియల్ ఇష్యూస్ కవర్ చేస్తాం. అండ్ దెన్ ఇఫ్ ఎట్ ఆల్ ఏదన్నా ఇష్యూ మీద, ఇఫ్ ఇట్ ఈస్ నేషనల్ ఆర్ స్టేట్, మనం కొంచెం ఒక స్టాండ్ తీసుకున్నాము, ఎలా ఆన్సర్ చేయాలని చూద్దాం. ఎందుకంటే దిస్ విల్ బీ ఇన్ ద మోడల్ ఆఫ్ ఇంటర్వ్యూ ఓన్లీ. విల్ నాట్ బి గోయింగ్ ఇన్ డెప్త్ అనాలిసిస్. It will be on the basis of what are the questions that can be expected in the interview and how to answer them in a balanced perspective. As I have given, ఈ ఆన్సర్స్లో బ్యాలెన్స్ అండ్ ఎపొలిటికల్ ఆన్సర్స్ ఉంటాయి. అండ్ ఇన్ ద వే నేను ఐ థింక్ బోర్డులో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరిని కూడా టెల్ మీ 3 పాలసీస్ యూ వాంట్ టు ఇంప్లిమెంట్ ఇన్ యాజ్ యువర్ డెప్యూటీ కలెక్టర్ అన్నప్పుడు అందరూ అయితే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కానీ లేకపోతే ఎడ్యుకేషన్ కానీ అన్నీ అవే చెప్తున్నారు. నో, యూ నీడ్ టు టెల్ 1 in education, 1 in industrial development, 1 in health. అంటే అలా డైవర్సిఫై చేసుకోండి సో దట్ యువర్ ఆన్సర్ ఈస్ మోర్ అపీల్స్ టు మోర్ పీపుల్. రైట్. దెన్ దీంట్లో కూడా మనం ఒకటి చూద్దాము. ఇంగ్లీష్ యాజ్ ఎ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షనా లేకపోతే తెలుగు యాజ్ ఎ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షనా ఏది ప్రమోట్ చేస్తారంటే మీరు ఏది సపోర్ట్ చేయరు. లైక్ నేషనల్లో వచ్చేసరికి వెర్నాక్యులర్ లాంగ్వేజెస్లో ప్రైమరీ ఎడ్యుకేషన్ చేయాలని చెప్పి నేషనల్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ చెప్పారు. స్టేట్లో వచ్చేసరికి ఇంగ్లీష్ యాజ్ ఎ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ చెప్పాను. బట్ వాట్ కెన్ యూ సపోర్ట్? నో, గో ఫర్ ద రైట్స్ అప్రోచ్. ఎప్పుడైతే మనకి అటు వెళ్ళినా ఇటు వెళ్ళినా ఆడేసుకుంటారని తెలిసినప్పుడు జస్ట్ గో ఇన్ బిట్వీన్ విత్ ద రైట్స్ అప్రోచ్. సార్, ఇట్ షుడ్ బి అ చాయిస్ ఆఫ్ ద సిటిజన్ ఇన్ ఆర్డర్ టు స్టడీ ఇన్ ద మీడియం విచ్ ఎవర్ మీడియం దట్ హీ లైక్స్ సో దట్ హిస్ కాగ్నిటివ్ గ్రోత్ విల్ బి దేర్. కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళు హూ ఎవర్ ఆర్ అవైలబుల్ ఇన్ ద ఆన్లైన్, ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ సమ్ వర్డ్, raise the hand, or if you want to tell something, chat. Okay, so that it will be interactive in nature. Right. కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళు బోర్డ్ ఇంటర్వ్యూ కంప్లీట్గా ఇంగ్లీష్లో తీసుకున్నారు. సో దేర్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ హ్యాపెండ్ త్రూ ఇంగ్లీష్. కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, తెలుగులో మాట్లాడుతుంటే కాన్సెప్ట్ ఈజీగా అర్థమవుతుంది. సో ఇట్ షుడ్ బి ద రైట్ ఆఫ్ ద సిటిజన్ అండర్ ఆర్టికల్ 21. రైట్. అది మీ ఆన్సర్ అవ్వాలి. అలాంటివి బ్యాలెన్స్ చేసి. అండ్ క్లారిటీ ఆఫ్ థాట్. ఎప్పుడో క్లారిటీ ఆఫ్ థాట్ వస్తుంది బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ ఉండి దాని మీద స్టాండ్ తీసుకోగలిగితే. ఇంటర్నేషనల్ ఇష్యూస్, సపోజ్ లెట్స్ సి పాలస్తీన్, ఇండియా ఫర్ పాలస్తీన్ కాజ్ అనుకుందాం. ఇజ్రాయెల్ పాలస్తీన్లో దేన్ని సపోర్ట్ చేస్తుంది? చెప్పండి. ఇజ్రాయెల్ పాలస్తీన్ కాజ్లో ఇండియా దేన్ని సపోర్ట్ చేస్తుంది? ఇజ్రాయెల్ని ఎందుకు సపోర్ట్ చేస్తుంది? సో అది మీరు బ్యాక్గ్రౌండ్ మిస్ అయ్యారు, అది బ్యాక్గ్రౌండ్ చూసుకోవాలి. రైట్. ఆన్లైన్ అన్న వాళ్ళు కూడా ఇజ్రాయెల్ పాలస్తీన్ కాన్ఫ్లిక్ట్లో ఇండియా స్టాండ్ ఏంటి, మీరేమనుకుంటున్నారు, దేన్ని సపోర్ట్ చేస్తే బెటర్? రాకేష్ గారు మీరు చెప్పండి. ఇజ్రాయెల్ సపోర్ట్ చేయాలి. ఓకే. రైట్. సో ఆన్లైన్ ఎవరైనా హ్యాండ్ రైజ్ చేసి చెప్తారా ఇజ్రాయెల్ పాలస్తీన్ కాన్ఫ్లిక్ట్లో వాట్ షుడ్ బి ఇండియా స్టాండ్ అనేది? ఇప్పుడు ఇండియా స్టాండ్ వచ్చేసరికి నేను చెప్తాను వాట్ షుడ్ బి ఇండియా స్టాండ్ అనేది. లైక్ లెట్స్ ఆన్లైన్లో ఎవరు హ్యాండ్ రైజ్ చేయలేదు, సో ఐఎమ్ యాక్చువల్లీ గోయింగ్ ఫార్వర్డ్. మాధురి గారు మీరు ఏమైనా చెప్తారా? జస్ట్ టెల్ మీ. అంటే ఇన్ యువర్ ఒపీనియన్ వాట్ షుడ్ ఇండియా డూ, వాట్ షుడ్ బి ఇండియాస్ పాలసీ? అంటే ఇండియా డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వకూడదు. సపోజ్ అటు ఇటు అయింది అనుకోండి,
టెర్రరిజం వచ్చేసి ఇండియా మీద పడుతుంది. సో ఇండియా స్టాండ్ షుడ్ బి ఇన్ సచ్ దట్ ఇట్స్ సోవర్న్ ఇంట్రెస్ట్ షుడ్ బి ప్రైమ్ క్రైటీరియా. అంటే సోవర్నిటీ అనేది తన సార్వభౌమత్వాన్ని మాత్రమే అది సపోర్ట్ చేయాలి, సోవర్నిటీ మాత్రమే సపోర్ట్ చేయాలి. ఇండియా నీడ్ టు సెక్యూర్ ఇట్స్ సోవర్న్ ఇంట్రెస్ట్. ప్రీవియస్లీ ఇండియా యూజ్ టు సపోర్ట్ నాన్ అలైన్మెంట్ మూమెంట్. సో నామ్లో ఉన్నప్పుడు ఇండియా కంప్లీట్గా పాలస్తైన్కి సపోర్ట్ చేసింది. బట్ యాజ్ ఇజ్రాయెల్ ఈజ్ గ్రోయింగ్ యాజ్ ఎ డిఫెన్స్ పార్ట్నర్ కింద ఇజ్రాయెల్ పెరుగుతున్న కొద్దీ ఇండియా స్టాండ్ కొంచెం మార్చుకుంది. అంటే ఇండియా స్టాండ్స్ ఫర్ పాలస్తైన్ కాజ్, బట్ యూఎన్ నీడ్ టు బి ఇన్వాల్వ్డ్ దేర్ ఇన్ ఆర్డర్ టు సీ ఇట్, రైట్. సో అక్కడ మన ఆన్సర్ ఏమంటే ఇండియాస్ ప్రైమ్ క్రైటీరియా షుడ్ బి ఇట్స్ సోవర్న్ ఇంట్రెస్ట్స్, రైట్. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏ ఇంటర్నేషనల్ రిలేషన్స్ కాన్సెప్ట్ అయినా సరే ఇండియా నీడ్ టు స్టాండ్ ఫర్ ఇట్స్ సోవర్న్ ఇంట్రెస్ట్స్. సో అలాంటివి అంటే ఎప్పుడైతే మీరు చెప్పారు ఇండియా ఇజ్రాయెల్కి సపోర్ట్ చేయడం లేదు అంటే హిస్టారికల్లీ ఇండియా ఈజ్ సపోర్టింగ్ ద పాలస్తైన్. ఎందుకంటే అక్కడ హ్యూమన్ రైట్స్ వైలేషన్ జరిగింది. హ్యూమన్ రైట్స్ వైలేషన్ జరిగినప్పుడు ఇండియా ఈజ్ ఆల్సో ఏ కొలోనియల్ కంట్రీ కదా. సో కొలోనియల్ కంట్రీగా ఉన్నప్పుడు ఇండియాకి ఆ భావాల్సిన తెలుసు కాబట్టి ఇండియా పాలస్తైన్కి సపోర్ట్ చేస్తూ వచ్చేది. బట్ యాజ్ ఇండియా ఈజ్ గ్రోయింగ్ యాజ్ ఎ డిఫెన్స్ పార్ట్నర్ అప్పుడు స్టాండ్ మార్చుకుంటుంది ఈ మధ్య. ఓకే, అదొక బ్యాక్గ్రౌండ్ తెలుసుకోండి, అబ్రహం అకార్డ్స్ యొక్క బ్యాక్గ్రౌండ్ తెలుసుకోండి. దెన్ టు ద పాయింట్ అండ్ సబ్స్టాన్షియేటెడ్ ఆన్సర్. చాలామందిని ఏంటంటే అడిగినప్పుడు ఎస్ సార్ ఆర్ నో సార్ అని చెప్పాను. ఎస్ సార్ ఐ ఫీల్ దిస్ ఈజ్ ద థింగ్ బికాస్ ఆఫ్ దిస్ అని చెప్పి చెప్పాలన్నమాట. ఓకే, అలా టు ద పాయింట్ అండ్ సబ్స్టాన్షియేటెడ్ ఆన్సర్ చెప్పాలి. నేను లాస్ట్ టైం మన క్లాస్లో నార్త్ ఆంధ్ర ఇష్యూస్, సపోజ్ ఇవాళ ఇష్యూస్ చూద్దాము. లాస్ట్ టైం క్లాస్లో నార్త్ ఆంధ్ర ఇష్యూస్లో 2 ఇష్యూస్ రేజ్ చేశారు. ఒకటి సోంపేట థర్మలైజేషన్ విచ్ ఈజ్ ప్రీవియస్ అంటే 2015లో 15 వరకు నడిచింది, తర్వాత నడవలేదు. బట్ అంటే జస్ట్ ఒక బ్యాక్గ్రౌండ్, బ్రీఫ్ బ్యాక్గ్రౌండ్ చూద్దాం. దెన్ మైగ్రేషన్ ఆఫ్ ఫిషర్మెన్ ఫ్రమ్ నార్త్ ఆంధ్ర. ఈ 2 నార్త్ ఆంధ్ర ఇష్యూస్. లాస్ట్ టైం ఈ 2 ఇష్యూస్ చెప్పారు. సో ఈసారి ఈ 2 ఇష్యూస్ కవర్ చేద్దాం. నెక్స్ట్ ఆత్రేయపురం జిఐ ట్యాగ్ అండ్ భాషా సమ్మాన్ అవార్డు టు బేతోలు రామబ్రహ్మం, గ్యాస్ ఎక్స్ప్లోరేషన్ ఇన్ కేజీ బేసిన్, మ్యాంగ్రోవ్స్ ఇన్ ఏపీ, సైక్లోన్స్ ఇన్ ఏపీ, ల్యాండ్ పూలింగ్ స్కీమ్, NIMZ ఇన్ ప్రకాశం. ఇవి మనం కోస్టల్ ఆంధ్ర ఇష్యూస్ చూసేవి. అండ్ పూల వెలుగొండ ప్రాజెక్ట్ ఉంది అండ్ సంగం బ్యారేజ్ ఉంది. ఇవన్నీ కూడా ఆ ఏరియా బేసిస్ మీద అడుగుతారు. ఆబ్వియస్లీ సంగం బ్యారేజ్ ఎందుకు అంత ఫాస్ట్గా కంప్లీట్ అయింది, ఎందుకంటే గవర్నమెంట్ టుక్ ఇట్ యాజ్ ఎ మెజర్. అప్పుడు జలయజ్ఞంలో స్టార్ట్ చేసి రీసెంట్గా మేకపాటి గౌతమ్ రెడ్డి పేరు పెట్టారు కదా, అందువల్ల సంగం ప్రాజెక్ట్ని కొంచెం ఇట్ టుక్ యాజ్ ఎ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్, రైట్. సో వై ఇక్కడ మనకి ఫస్ట్ క్వశ్చన్ కోస్టల్ ఆంధ్రాకి ఏమొస్తుందంటే వై ఆంధ్రప్రదేశ్ ఈజ్ నాట్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ గోదావరి పెన్నా లింకేజ్ గోదావరి కృష్ణా పెన్నా ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్ ఇన్ విచ్ సెంటర్ ఈజ్ ఆల్సో సపోర్టింగ్ అదే ఇన్ 60:40. అంటే రివర్ ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్లో 60:40 బేసిస్లో సెంటర్ కూడా సపోర్ట్ చేస్తుంది. అయినా సరే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆ రివర్ లింకింగ్ ప్రాజెక్ట్కి కాకుండా తన జలయజ్ఞం ప్రాజెక్ట్స్కి ఎందుకు అంత ఫెయిల్ చేస్తుందని మీరు జస్టిఫై చేయాలి. అది ఆ కాన్సెప్ట్ నేను దీంట్లో తీసుకురాలేదు, ఎందుకంటే అవి స్కేర్స్డ్ ప్రాజెక్ట్స్. ఇంకా ఈ గవర్నమెంట్ వచ్చేసరికి ఓన్లీ 4,700 crores ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కి పెట్టారు. దాంట్లో కంప్లీట్ అయిన ప్రాజెక్ట్స్ చాలా తక్కువ. దాంట్లో వెలుగొండ ప్రాజెక్ట్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఇట్ విల్ బి కంప్లీట్ ఇన్ 2 to 3 months. ఫ్లడ్స్ వల్ల ఇంకా కంప్లీట్ అవ్వాలి. ఇట్ విల్ కంప్లీట్ ఇన్ 2 to 3 months. అండ్ సంగం బ్యారేజ్, ఈ 2 మేజర్ ప్రాజెక్ట్స్ విచ్ ఆర్ కంప్లీటెడ్ అపార్ట్ ఫ్రమ్ తారక రామ సాగర్ ప్రాజెక్ట్, అది స్టార్ట్ చేశారు కాబట్టి, రైట్. సో ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది సార్, ఎవ్రీ గవర్నమెంట్ హ్యాస్ ఇట్స్ ప్రయారిటీస్ సెట్. ఇన్ దిస్ గవర్నమెంట్ దే వాంటెడ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ద జలయజ్ఞం ప్రాజెక్ట్స్ విచ్ వర్ స్టార్టెడ్ ఇన్ 2005 బట్ వర్ స్టాల్డ్ ఆఫ్టర్ దెన్. సో అది క్రూషియల్గా స్టాండ్ తీసుకోండి. అట్ ది సేమ్ టైమ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈస్ టేకింగ్ మెజర్స్ ఇన్ ఆర్డర్ టు ఇంప్లిమెంట్ ద గోదావరి కృష్ణా పెన్నా రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ విచ్ ఆర్ యట్ టు బి స్టార్టెడ్. అంటే దాని మీద ఎఫర్ట్స్ పెడుతుంది, లైక్ రివ్యూ చేస్తుంది, అది చేస్తుంది. కానీ చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ లాంటి వాటి మీద ఇంకా ప్రయారిటీ తీసుకోలేదు. బికాజ్ మనకి చాలా ఈవెంట్స్ ఉంటాయి. ఇప్పుడు యాజ్ ఎ స్టూడెంట్ మనకి చాలా యాక్టివిటీస్ ఉంటాయి. బట్ వాట్ ఎవర్ వి ప్రయారిటైజ్ దట్ విల్ బి షోకేస్డ్. సో ఆంధ్రప్రదేశ్ ప్రయారిటీస్ లైస్ ఇన్ జలయజ్ఞం, నాట్ అన్ ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్, రైట్. సో అక్కడ మీరు క్రూషియల్గా స్టాండ్ చెప్పండి. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రయారిటైజ్డ్ ఇట్స్ థింగ్స్ బికాస్ ఆఫ్ ద రెస్ట్రిక్టెడ్ అమౌంట్ ఆఫ్ బడ్జెట్ ఇన్ ఇట్స్ హ్యాండ్. అది క్లియర్గా చెప్పండి. ఓకే, దాని గురించి దీంట్లో పెట్టలేదు నేను. నౌ
సోంపేట థర్మల్ యాజిటేషన్. అసలు సోంపేట థర్మల్ యాజిటేషన్ అనేది ఎందుకు వచ్చిందనే ఒక బ్యాక్గ్రౌండ్ చూద్దాం. ఇట్ ఈస్ నాట్ నౌ, అది 2008-9 టైంలోది. 2008-9 టైంలో సోంపేట అనే ఏరియాలో నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ ఎస్టాబ్లిష్ చేస్తుంది అండ్ కోల్ బేస్డ్ థర్మల్ పవర్ ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేస్తుంది, విచ్ ఈజ్ అరౌండ్ 2640 మెగావాట్స్తో. దానివల్ల ఏంటంటే ఆ ఇప్పుడు శ్రీకాకుళం ఏరియా అది ఒక కంప్లీట్ గ్రౌండ్ వాటర్ అనేది హైయెస్ట్ అవైలబిలిటీ ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం ఏరియాలో ఉంది గ్రౌండ్ వాటర్ అనేది. దానివల్ల ఏంటంటే ఆ గ్రౌండ్ వాటర్ ఏరియాని వీళ్ళు థర్మల్ పవర్ ప్లాంట్గా మార్చడం వల్ల డ్రింకింగ్ వాటర్ అనేది పొల్యూట్ అయిపోతుంది. అది పొల్యూట్ అయిపోతే ఆ వెట్లాండ్ ఏరియా అంతా కూడా కంప్లీట్ దాని అంటే అగ్రికల్చర్కి యూజ్ అవ్వకుండా పోతుందని చెప్పి పర్యావరణ పరిరక్షణ సమితి అని చెప్పి అప్పుడు ఫామ్ అయింది. ఇది బీలా రీజన్ అంటారు ఆ ఏరియాని. బీలా అంటే ఏంటంటే వెట్లాండ్ అని. సో కంప్లీట్ గ్రౌండ్ వాటర్ ఎక్కువ ఉండడం వల్ల అక్కడ ఇరిగేషన్, అక్కడ అగ్రికల్చర్ బాగా అవుతూ ఉండేది. ఆ ప్లేస్లో కోల్ థర్మల్ పవర్ ప్లాంట్ పెడితే అక్కడ గ్రౌండ్ వాటర్ అంతా పొల్యూట్ అవుతాయి కాబట్టి వాళ్ళందరూ కూడా యాజిటేషన్ చేశారు. ఆ యాజిటేషన్లో 3 చనిపోయారు. అప్పుడు 3 చనిపోయారు ఏదైతే కమిటీ వేశారో. అప్పుడు ఏమైంది అంటే 2015 ఆ టైంలో సలీం అలీ సెంటర్ ఫర్ ఆర్నిథాలజీ అండ్ న్యాచురల్ హిస్టరీ ఏం చెప్పింది అంటే ఆ ఏరియాని కమ్యూనిటీ రిజర్వ్ కింద గవర్నమెంట్ నోటిఫై చెయ్యాలి. ఎందుకంటే అప్పటి వరకు కూడా యాజిటేషన్ అనేది అటు అవుతుంది ఇటు అవుతుంది, హైకోర్టు అనేది కొన్నిసార్లు స్టే చేస్తుంది ఆ ప్రాజెక్ట్ మీద. అప్పుడు సలీం అలీ సెంటర్ ఫర్ ఆర్నిథాలజీ అండ్ నేచర్ అనేది కంప్లీట్గా దాన్ని కమ్యూనిటీ రిజర్వ్ కింద మార్చాలి, విచ్ ఈజ్ అండర్ ద స్టాట్యూట్. ఆ యాక్ట్ కింద, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద కమ్యూనిటీ రిజర్వ్ కింద మారిస్తే దెన్ నో కమర్షియల్ ఇండస్ట్రీస్ కెన్ బి ఎస్టాబ్లిష్ విచ్ ఆర్ ఎగ్నెస్ట్ ద నేచర్, ఎగ్నెస్ట్ ద ఎన్విరాన్మెంట్. అది క్లియర్గా ఉంది దాంట్లో. అప్పుడు ఏం చేశారు 2015లో కంప్లీట్గా ఈ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్గా తీసేసి, అంటే బ్యాక్కి తీసేసుకుని ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ బై ద సేమ్ కంపెనీ ఎస్టాబ్లిష్ చేశారు. అది మీరు చూడాల్సిన పర్స్పెక్టివ్లో మీరు చూడండి. బట్ దిస్ ఈజ్ ద థింగ్, అదే కంపెనీతో ఆగ్రో బేస్డ్ ఫ్యాక్టరీస్ స్టార్ట్ అయినాయి అక్కడ అదే రీజన్లో, విచ్ ఆర్ ఆల్సో థ్రెట్ టు ద ఎన్విరాన్మెంట్. బట్ అది సోంపేట థర్మల్ యాజిటేషన్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. అక్కడ కోల్ బేస్డ్ థర్మల్ పవర్ ప్లాంట్ ఎస్టాబ్లిష్ అవ్వలేదు వాళ్ళ యాజిటేషన్ వల్ల. బట్ అట్ ది సేమ్ టైం 2015లో ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ అనేవి స్టార్ట్ అయినాయి అదే ప్లేస్లో. అండ్ ఈవెన్ ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ ఉన్నా సరే విచ్ ఈజ్ ఇన్ వన్ వే హెల్ప్స్ ద ఫుడ్ ప్రాసెసింగ్, బట్ ఇన్ అనదర్ వే యాజ్ ఇట్ ఈస్ అన్ ఇండస్ట్రీ విల్ పొల్యూట్ ద వాటర్ ఆబ్వియస్లీ. సో అక్కడ ఏంటంటే ఆ కంపెనీ అనేది సక్సెస్ అయిందని మనం చెప్పచ్చు బికాస్ ఆఫ్ ద నెగోషియేషన్స్ ఇట్ హ్యాడ్ డన్ విత్ ద గవర్నమెంట్. డన్. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఫిషర్మెన్ మైగ్రేషన్ ఫ్రమ్ నార్త్ ఆంధ్ర. ఇదివరకు టైంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఏరియా నుంచి కూడా ఏవైతే ఫిషర్మెన్ ఉంటారో, ఎవరైతే మత్స్యకారులు ఉంటారో వాళ్ళు గుజరాత్ సైడ్ వెళ్ళేవాళ్ళు. ఎందుకు? ద ఓన్లీ రీజన్ బీయింగ్ ఇక్కడ ఏంటంటే ఫిషర్మెన్ వుడ్ బీ ఇన్ పోవర్టీ, అంటే చాలామంది ఏంటంటే బీపీఎల్ బిలో పోవర్టీ లైన్లో ఉండేవాళ్ళు. అదే ఫిషర్మెన్ కమ్యూనిటీ ఇన్ వెరాసల్ ఇన్ గుజరాత్, వెరావల్ ఇన్ గుజరాత్, ఆ ప్లేస్లో అబోవ్ పోవర్టీ లైన్లో చాలా వెల్ సెటిల్డ్ కమ్యూనిటీ. అక్కడికి వెళ్ళి వీళ్ళు నెమ్మదిగా వాళ్ళ జీవితాలు ఇట్ స్టార్టెడ్ ఇన్ 1982 ఇట్సెల్ఫ్. 1982 నుంచి కూడా ఈ మైగ్రేషన్ అనేది స్టార్ట్ అయ్యింది. బెటర్ లైవ్లీహుడ్స్ కోసం గుజరాత్ వెళ్ళేవాళ్ళు. కంప్లీట్గా అదొక ట్రెడిషన్ అయిపోయింది. ఇప్పుడు నార్మల్గా నార్త్ ఆంధ్ర నుంచి చాలామంది ఆర్మీలోకి వెళ్తున్నారు. అండ్ ఇన్ వన్ ఆఫ్ ద విలేజెస్ ప్రతి ఒక్కరు కూడా ఫ్యామిలీ నుంచి ఆర్మీలోకి వెళ్ళేది ఉంది. నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా అదే ఊర్లో చేశారు, మిలిటరీ పాలెం ఏదో అంటారు దాన్ని. అలాగా ఓవర్ ద టైం పీరియడ్ అనేది అది ఎస్టాబ్లిష్ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు కూడా గుజరాత్ వెళ్ళి అక్కడ వ్యాపారం చేసి మళ్ళీ తిరిగి రావడం. బట్ 2019 కోవిడ్ తర్వాత అది కంప్లీట్గా ఎఫెక్ట్ అయింది. 2019 కోవిడ్ ఆ తర్వాత మన ఈ వెల్ఫేర్ గవర్నమెంట్ స్కీమ్స్ వల్ల అండ్ మత్స్యకార భరోసా వల్ల వీటి వల్ల ఏంటంటే కంప్లీట్గా మైగ్రేషన్ అనేది తగ్గింది. అండ్ ఆబ్వియస్లీ ఇట్ ఈస్ ఎ ఫినామినా విచ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఓవర్ ద ఇయర్స్ కాబట్టి వెంటనే తగ్గదు. ఇప్పుడు ఇంకా తగ్గింది. ఏదైతే మైగ్రేషన్ ఉంటుందో 20% డ్రాప్ అయింది because of the welfare schemes which are being established by, which are being taken by the present government. ఓకే, ఇక్కడ మీరు సెంట్రల్ స్కీమ్ అయిన అదేంటి మత్స్య సంపద యోజన, మత్స్యకార స్టేట్ స్కీమ్ అయిన మత్స్యకార భరోసా డిస్కస్ చేయాలి ఒకవేళ దీని మీద క్వశ్చన్ వస్తే. దెన్ ఆత్రేయపురం పూతరేకులు.
ఆబ్వియస్లీ ఆత్రేయపురం పూతరేకులు జిఐ ట్యాగ్ రీసెంట్గా వచ్చింది. అది 1st ఫిబ్రవరిలోనే జిఐ ట్యాగ్ పెట్టారు, కానీ ఒక గ్యాప్ ఇస్తారు కొంచెం, ఎవరన్నా మళ్ళీ కన్సర్న్ రైజ్ చేస్తారని చెప్పి గ్యాప్ ఇస్తారు. ఆ తర్వాత జూన్లో యాక్సెప్ట్ అయింది ఆత్రేయపురం పూతరేకులు. ఇట్ ఇస్ అండర్ జాగ్రఫికల్ ఇండికేషన్స్ యాక్ట్ ఆఫ్ 1999 విచ్ ఈస్ బై మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ఇక్కడ మిమ్మల్ని అడిగే మెయిన్ క్వశ్చన్ ఏమవుతుందంటే ఆ రీజన్ నుంచి వచ్చిన వాళ్ళని, గోదావరి రీజన్ నుంచి వచ్చిన వాళ్ళని, హౌ డూ యూ సీ కోఆపరేటివ్ సొసైటీస్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ద కమర్షియల్ ఇన్ ద ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్ ఆఫ్ ఏ రీజన్ అంటారు. అంటే ఈ ఆత్రేయపురం పూతరేకులు జిఐ ట్యాగ్ రావడానికి ప్రధాన కారణం ఎవరు అంటే సర్ ఆర్థర్ కాటన్ పూతరేకుల సహకార సంఘం. అంటే ఈ సహకార సంఘం అనేది చాలా లీడ్ తీసుకుని ఈ ఆత్రేయపురం పూతరేకులు జిఐ ట్యాగ్ కోసం కష్టపడింది. అంతా కూడా ఏవైతే ఫామ్స్ ఉన్నాయో, ఏవైతే రీసెర్చ్ ఉందో అంతా చేసి వాళ్ళు అప్లై చేశారు. ఓకే, అప్పుడు వచ్చింది. అండ్ ఇక్కడ మీరు కోఆపరేటివ్ సొసైటీస్ యొక్క ఇన్వాల్వ్మెంట్ అడిగినప్పుడు మీరు ఇది ఎగ్జాంపుల్ కింద చెప్పొచ్చు ఎవరైనా సరే. సో వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ ఇన్ ద ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్ ఆఫ్ ఎనీ స్టేట్, ఆఫ్ ఎనీ ఏరియా? యూ కెన్ సైట్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఆత్రేయపురం పూతరేకులు వేర్ ఇట్ ఈస్ గివెన్ జిఐ ట్యాగ్. అసలు జిఐ ట్యాగ్ ఏ మీద ఇస్తారు? అగ్రికల్చరల్ గూడ్స్ మీద ఇస్తారు, వైన్ అండ్ స్పిరిట్ డ్రింక్స్ మీద ఇస్తారు, ఫుడ్ స్టఫ్స్ మీద ఇస్తారు, హ్యాండీక్రాఫ్ట్స్ మీద ఇస్తారు, ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ మీద ఇస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆత్రేయపురం పూతరేకులు అనేది ఆ ఆత్రేయపురం రెవెన్యూ లిమిట్స్లో తప్ప బయట చేసినప్పుడు ఆత్రేయపురం పూతరేకులను వాళ్ళు ట్యాగ్ చేసుకోకూడదు. చేస్తే వీళ్ళు లీగల్గా ప్రొసీడ్ అవ్వచ్చు. ఆ రెస్ట్రిక్షన్ కోసం అని చెప్పి ఈ జిఐ ట్యాగ్స్ అనేవి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్ట్ చేశారు. రైట్, సో దట్ ద ట్రెడిషనల్ ఆర్ట్స్ అండ్ ట్రెడిషనల్ కుకింగ్ని ప్రమోట్ చేయొచ్చు, ట్రెడిషనల్ హెరిటేజ్ని ప్రమోట్ చేయొచ్చు కాబట్టి. రైట్, అండ్ ద వెరైటీ విచ్ ఈజ్ యూజ్డ్, మీకు ఒకసారి అక్కడ ఉన్న వాళ్ళు తెలుసుకోండి ఏ టైప్ ఆఫ్ ప్యాడీ వెరైటీ వాడతారు అని. ఈ ఆత్రేయపురం పూతరేకుల్లో దాన్ని కేరళ రైస్ అంటారు, అంటే దొడ్డు బియ్యం అంటారు. మీకు ఐడియా ఉందా? దొడ్డు బియ్యం కొంచెం లావుగా ఉన్న బియ్యం అంటారు, దాన్ని యూజ్ చేస్తారు. వెరైటీ దాన్ని కేరళ రైస్ అంటారు మామూలుగా అయితే. అది ఇక్కడ కల్టివేట్ చేసి కేరళకి ఎక్స్పోర్ట్ చేస్తారు దాన్ని, విచ్ హ్యాస్ హై న్యూట్రిషనల్ వాల్యూ. దెన్ రిజిస్టర్డ్ జిఐ ట్యాగ్స్ ఏవే ఉన్నాయో చెప్పాను. ఇవి ఎందుకు చూపిస్తున్నా అంటే ఇది మీకు ఇన్ఫర్మేషన్ కోసం నేను పీపీటీ షేర్ చేస్తాను. అక్కడ మీకు తెలియాల్సింది దుర్గి స్టోన్ కార్వింగ్స్ లాంటి ఏవైతే ఉన్నాయో, అది గుంటూరులో ఉంది దుర్గి స్టోన్ కార్వింగ్. అలాంటి ట్రెడిషనల్ ఆర్ట్ని ఇంకా కూడా ప్రమోట్ ఎవరు చేయట్లేదు. అక్కడ ఉన్నా సరే, జిఐ ట్యాగ్ ఉన్నా సరే దాన్ని ఎవరు పట్టించుకోకపోవడం వల్ల రెస్టోర్ చేయలేకపోతున్నారు. ఇట్ ఈస్ కొలాప్సింగ్ కంప్లీట్, ద ఇండస్ట్రీ ఈజ్ కొలాప్సింగ్ కంప్లీట్లీ ఇన్ గుంటూరు. ఆ దుర్గి స్టోన్ కార్వింగ్స్ అనే కంప్లీట్గా కొలాప్స్ అయిపోతున్నాయి. అలాగా చాలా ఆర్ట్స్ ఉన్నాయి. రీసెంట్గా ఏటికొప్పాక టాయ్స్ ఎందుకు ప్రమోట్ అవుతున్నాయి బాగా? ఆబ్వియస్లీ పిఎం హ్యాస్ టేకెన్ ఎ లీడ్ టు ప్రమోట్ టాయ్ మేకింగ్ ఇన్ ఇండియా. అలాంటి లీడ్ ప్రతి ఒక్క గవర్నమెంట్ తీసుకుంటే, అంటే గవర్నమెంట్ ట్రెడిషనల్ ఆర్ట్ని ప్రమోట్ చేయడానికి తీసుకుంటే దెన్ ఇట్ విల్ బి యూస్ఫుల్ అని ఒక క్వశ్చన్. అలాంటి క్వశ్చన్ ఒకసారి చూద్దాం. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ జిఐ ట్యాగ్ టు ఏ పర్టికులర్ ప్రోడక్ట్? జిఐ ట్యాగ్ ఉండడం వల్ల యూజ్ ఏంటిది? ఆ ఏరియాలో ఉన్న పీపుల్కి కమర్షియల్ అంటే ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్ పెంచుకోవడానికి, ప్రొడక్షన్ ఇన్వాల్వ్ అవ్వడానికి ఎక్కువ హెల్ప్ అవుతుంది. ఎందుకంటే అక్కడి నుంచి వెళ్తేనే ఆ ప్రోడక్ట్కి వాల్యూ ఉంటుంది. సపోజ్ లెట్స్ ఆత్రేయపురం పూతరేకులు చాలా బాగుంటాయి కాబట్టి దానికి డిమాండ్ ఎక్కువ ఉంటుంది. అండ్ దేర్ ఇస్ ఎ డిమాండ్, దేర్ షుడ్ బి ఎ సప్లై. ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ఎ సప్లై ఇట్ షుడ్ బి విత్ ఇన్ ద లిమిట్స్ ఆఫ్ ద ఆత్రేయపురం. అప్పుడు ప్రతి ఒక్క ఫ్యామిలీ కూడా ఈ ఎకనామిక్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అవుతుంది. సో దట్ ఆ పూతరేకులు మేకింగ్ అనేది అక్కడ వెల్ ఎస్టాబ్లిష్డ్ ఉంది. పూతరేకులు మేకింగ్ అనేది మరుగున పడిపోదు అండ్ అట్ ది సేమ్ టైం వాళ్ళకి ఎకనామిక్ సపోర్ట్ని కూడా క్రియేట్ చేస్తుంది. రైట్, సో ఈ రెండు కూడా ఉన్నాయి. అండ్ ఈజ్ ఇట్ రియల్లీ హ్యాపెనింగ్? అప్పుడు మీరు దుర్గి స్టోన్ కార్వింగ్స్ లాంటివి చూపెట్టి ఇలాంటి వాటి వల్ల జిఐ ట్యాగ్ అనేది స్టిల్ ఆన్ గ్రౌండ్ అనేది ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. బికాజ్ కేర్ షుడ్ బి టేకెన్ టు ప్రమోట్ ద ప్రోడక్ట్. ఆ కేర్ తీసుకుంటే ఆ ప్రోడక్ట్ని ప్రమోట్ చేయడానికి అప్పుడే అది అవుతుంది. లేకపోతే ఈవెన్ ఆఫ్టర్ గివింగ్ ద జిఐ ట్యాగ్ ఇట్ వోంట్ హెల్ప్. ఎందుకంటే మార్కెట్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలి. ఫుడ్ ప్రొడక్ట్స్ ఆబ్వియస్లీ మార్కెట్ ఎస్టాబ్లిష్ అయిపోతుంది. బట్ ఈ స్టోన్ కార్వింగ్స్, ఈ శిల్పకళ ఏదైతే ఉందో దాన్ని అన్ని చోట్ల ప్రమోట్ చేస్తే, ఇది దీని యొక్క యూనిక్ ఫీచర్ని ప్రమోట్ చేస్తే తప్ప అవ్వదు. అది టూరిజం ఇండస్ట్రీ ఇనిషియేటివ్ తీసుకోవాలి. దెన్ భాషా సమ్మాన్ అవార్డు టు బేతవోలు రామబ్రహ్మ. అసలు ఈ భాషా సమ్మాన్ అవార్డు ఏంటిది? ఇండియా హ్యాజ్ ఎ రిచ్ హెరిటేజ్ యాజ్ వెల్ యాజ్ ఏపీ. ఆంధ్రప్రదేశ్ కూడా రిచ్ హెరిటేజ్ ఉంది. ఇక్కడ క్లాసికల్ అండ్ మిడివల్ లిటరేచర్ని ప్రమోట్ చేయడానికి, అంటే క్లాసికల్ అండ్ మిడివల్ లిటరేచర్ ఎవరైతే దాని మీద వర్క్ చేస్తున్నారో వాళ్ళని రికగ్నైజ్ చేయడానికి ఈ భాషా సమ్మాన్ అవార్డు అనేది ఇస్తూ ఉన్నారు.
అందుకే భాషా సమ్మాన్ అవార్డు అనేది 1990s ప్రవేశపెట్టిన మనం అనుకున్న జ్ఞానపీఠ అవార్డు గ్రహీతలు ఎవరు కూడా దీంట్లో ఉండరు. శ్రీ తుమ్మపూడి కోటేశ్వరరావు గారు, వేటూరి ఆనందమూర్తి, సీతారామమూర్తి, ఇప్పుడు ఈయన బేతవలు రామబ్రహ్మ, వీళ్ళందరూ కూడా క్లాసికల్ అండ్ మిడివల్ లిటరేచర్ మీద కామెంటరీ రాసేవాళ్ళు. అంటే ఏదో ట్రాన్స్లేషన్ కానీ కామెంటరీ కానీ ఈ రాసే వాళ్ళకి ఈ అవార్డు వస్తుంది, భాషా సమ్మాన్ అవార్డు, రైట్. సో ఈయన వర్క్ చేసిన ప్రాజెక్ట్స్ అంటే ఈయన ఏంటంటే నల్లజర్లకు సంబంధించిన నల్లజర్ల మీరు చూస్తే ఇది వరకు వెస్ట్ గోదావరిలో ఉండేది, ఇది వరకు వెస్ట్ గోదావరిలో, రీఆర్గనైజేషన్ తర్వాత ఇది ఈస్ట్ గోదావరిలోకి వచ్చేసింది ఈ మండలం, రైట్. ఇది ఈస్ట్ గోదావరిలోకి వచ్చింది ఇప్పుడు. అండ్ ఈయన వర్క్స్ ఏమున్నాయంటే అభిజ్ఞాన శాకుంతలం మీద కామెంటరీ, వ్యాఖ్యానం అంటారు దాన్ని, కామెంటరీ విచ్ ఈస్ రిటన్ బై ఆబ్వియస్లీ కాళిదాస్. దెన్ కేయూర బాహు చరితం విచ్ ఈస్ బై మంచన, వరాహ పురాణం విచ్ ఈస్ బై నంది మల్లయ్య అండ్ ఘంటసింగన, అండ్ హరివంశం విచ్ ఈస్ బై ఎర్రన. ఈ అన్నిటికీ కూడా తెలుగులో కామెంటరీ రాశారు, తెలుగులో కామెంటరీ రాశారు ఈయన. అందుకే ఈయనకి భాషా సమ్మాన్ అవార్డు ఇచ్చారు. అండ్ ఇవే కాదు ఇంకా చాలా ఉన్నాయి, దీస్ బీయింగ్ ద హైలైటెడ్ వన్స్. దెన్ ఇక్కడ మనకి క్వశ్చన్స్ ఏంటివి, అండ్ వన్ మోర్ థింగ్, హిజ్ ట్యాగ్ అంటే ఆయన బిరుదులు ఏంటివి, అవధాన సుధాకర సభా సంచాలక సార్వభౌమ, అవధాన సుధాకర సభా సంచాలక సార్వభౌమ. ఇది ఈస్ట్ గోదావరి వాళ్ళకి ప్రామినెంట్ లిటరరీ డిగ్నిటరీస్ ఎవరున్నారు అనే క్వశ్చన్ వచ్చినప్పుడు యూ కెన్ రిఫర్ టు హిమ్ అండ్ యూ కెన్ రిఫర్ టు ది అవార్డ్. ఓకే, దెన్ క్వశ్చన్స్ టు పాండర్ అపాన్. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ప్రిజర్వింగ్ అవర్ హెరిటేజ్? ఇది క్వశ్చన్కి ఆన్సర్ ఎలా చేస్తారు మీరు చెప్పండి. మన హెరిటేజ్ని ఎందుకు కాపాడుకోవాలి? వాట్ ఈస్ ద యూజ్? ఎస్, వెరీ గుడ్. అండ్ మీరు చెప్పండి, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ప్రిజర్వింగ్ అవర్ హెరిటేజ్? సార్ మన చరిత్ర భవిష్యత్ తరాలకి చెప్పుకోవడానికి. ఎందుకు చెప్పుకోవాలి? అది మన చరిత్ర గొప్పతనం ప్రపంచానికి కూడా తెలియడానికి. ఎందుకు తెలిస్తే ఐడెంటిటీ వస్తుంది, అది ద ఐడెంటిటీ క్రైసిస్. యా, అండ్ అక్కడ ఎగ్జాంపుల్ ఒకటి చెప్పండి. ఇలా అవ్వడం వల్ల మనకు ఒక మూమెంటే వచ్చింది కంప్లీట్గా. ద వే ఇండియన్ ఇండిపెండెన్స్ మూమెంట్ వాజ్ రివైవ్డ్ ఆఫ్టర్ అలెగ్జాండర్ కన్నింగ్హామ్ ఎక్స్ప్లోర్డ్. అలెగ్జాండర్ కన్నింగ్హామ్ అయినా లేదు, అప్పుడు ఆఫ్టర్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వాజ్ ఎక్స్ప్లోర్డ్. అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది ఎక్స్ప్లోర్ అయిన తర్వాత, మనం యాన్షియంట్ సివిలైజేషన్ అని తెలిసిన తర్వాత, దట్ ఆల్సో హెల్ప్డ్ ఇన్ ద ఇండియన్ ఇండిపెండెన్స్ మూవ్మెంట్. ఆ ఎగ్జాంపుల్ సైట్ చేస్తూ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ప్రిజర్వింగ్ ద హెరిటేజ్ అని చెప్పి చెప్పండి. అండ్ ఎనీవన్ ఇన్ ద ఆన్లైన్ వాంట్ టు టెల్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ప్రిజర్వింగ్ ద హెరిటేజ్? హ్యాండ్ రైజ్ చేయండి, ఐ విల్ బి అన్మ్యూటింగ్ యూ. ఎనీవన్? ఓకే, రైట్. లెట్స్ గో టు ద సెకండ్ క్వశ్చన్. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ రీరైటింగ్ ఆఫ్ హిస్టరీ? రీసెంట్గా యోగేంద్ర యాదవ్ గారు కానీ ఎవరైతే ఇదివరకు ఎన్సీఆర్టీ బుక్స్ రాశారో వాళ్ళందరూ కూడా మా ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ నుంచి మా టైటిల్ని రిమూవ్ చేయండి అని చెప్పి ఒక లెటర్ ఇచ్చారు అండ్ సెంట్రల్ గవర్నమెంట్కి. ఎందుకంటే హిస్టరీని కొంచెం ట్వీక్ చేస్తున్నారు అన్నమాట. మీ ఒపీనియన్ ఏంటి హిస్టరీ రీరైట్ చేయడంలో? ఐ థింక్ వన్ ఆఫ్ ద ఈ క్వశ్చన్ ఒకరిని అడిగినట్టున్నాము. ద వే ద ఆన్సర్ కేమ్, ఐ థింక్ దట్ ఈస్ ఏ గుడ్ వన్. అది మీకు కూడా షేర్ చేస్తాను నేను. మీ ఒపీనియన్ ఏంటి, మీరు చెప్పండి. హిస్టరీ రీరైట్ చేయాలా? హిస్టరీ అంతా బ్రిటిష్ ఎడ్యుకేషన్ బేస్డ్ ఉంది సార్. ఓకే, ఇండియన్ వ్యూలో మనం తెలుసుకోవడం అవసరం కాబట్టి కొంచెం రిలేట్ చేయాల్సింది సార్. అంటే కంప్లీట్గా మరి వేరే ప్లేస్కి వెళ్ళిపోకుండా బేసిక్ రూల్స్ని ఫాలో అవుతూనే మన ఇండియన్ హెరిటేజ్ని కొంచెం ఇంప్రూవ్ చేయడానికి చేయాలి సార్. ఓకే, మాధురి గారు మీరు? ఇప్పుడు ఉన్న జనరేషన్కి ఎంత కష్టపడితే ఈ ఇండిపెండెన్స్ వచ్చింది, మన కల్చర్ గురించి కానీ తర్వాత మెడిసిన్లో కూడా అప్పట్లోనే మనం డెవలప్ అయ్యాం సార్. అవన్నీ తెలుస్తాయి సార్ జనరేషన్కి. అవును, ఇప్పుడు తెలియట్లేదు అంటారా? ఇప్పుడు ఎన్సీఆర్టీ బుక్స్తో తెలుస్తాయి సార్. బట్ ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఉన్న హిస్టరీని సినిమాలు తీయడం వల్ల ఇప్పుడు కొన్ని మూవీస్ వస్తున్నాయి, వాటి వల్ల వీళ్ళకి ఇంకా తెలుస్తాయి సార్. ఏదైనా సరే కొత్తగా అంటే ఇప్పుడు కొత్త బుక్స్ అని రీరైట్ చేయడం వల్ల కొంచెం అట్రాక్ట్ అవుతాయి సార్ ఓల్డ్ బుక్స్ కన్నా. రైట్. ఎనీవన్ ఇన్ ద ఆన్లైన్, వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ రీరైటింగ్ ద హిస్టరీ? హ్యాండ్ రైజ్ చేస్తే చెప్పండి. యా, సో యాజ్ యూ సెడ్, rewriting of history can be done if it is by the researchers. So a research organization, a research committee should be involved in rewriting the history. అంటే ఇప్పుడు దాని అంటే బాంబే న్యాచురల్ హిస్టరీ సొసైటీ ఉంది, ఆర్ అదర్వైజ్ ఏదైతే హిస్టరీ ఆర్గనైజేషన్స్ ఉన్నాయో, బిఏహెచ్ఎన్ఎస్ అనేది నేచర్కి సంబంధించింది, దట్స్ అపార్ట్. ఏదైతే హిస్టారికల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయో వాటికి రీసెర్చ్ చేసే వెసులుబాటు కల్పిస్తే ఆ దేశ కాలమాన పరిస్థితులు బట్టి, అంటే అకార్డింగ్ టు ద టైమ్ అండ్ సిచ్యువేషన్. సో సపోజ్ లెట్స్ సే ఎన్సీఆర్టీ బుక్స్ వర్ రిటర్న్
ప్రైమరీలీ 1950s ఆర్ 1960s అప్పటి నుంచి కూడా చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటూ వచ్చారు. బట్ ఆ తర్వాత కంప్లీట్ హిస్టారికల్ రీసెర్చ్ జరుగుతూ ఉంది. ఇండియన్ కౌన్సిల్ ఫర్ హిస్టారికల్ రీసెర్చ్ అనేది చేస్తూ ఉంది. సో అలాంటి ఎడిషన్స్తో, రీసెంట్ పర్స్పెక్టివ్స్తో, రీసెంట్గా అందరికీ తెలియడానికి దెర్ ఈస్ ఎ నీడ్ టు రీరైట్ ద హిస్టరీ, బట్ కేర్ షుడ్ బి టేకెన్ నాట్ టు ట్వీక్ ద హిస్టరీ ఇన్ సచ్ ఎ మేనర్ టు ప్రొటెక్ట్ ద ప్రైడ్. అంటే ఫ్యాక్ట్స్ షుడ్ బి ఎస్టాబ్లిష్డ్ యాజ్ ఎ ఫ్యాక్ట్స్. బట్ ఇంకొక క్వశ్చన్ వస్తుంది, ఫ్యాక్ట్స్ అలాగే చూపిస్తామా? అలా చూపిస్తే మరి సపోజ్ హిట్లర్ చేసిందంతా చూపిస్తే ఇంకొక హిట్లర్ పుడతాడు కదా, మరి అలాగే చూపిస్తామా? సో వేరెవర్ ద నెగిటివ్ ఇస్ దట్ ద నెగిటివ్ షుడ్ బి పోర్ట్రేడ్ ఎనఫ్ సో దట్ సచ్ ఈవెంట్స్ విల్ నాట్ బి అకర్డ్ ఎనీ టైమ్. ఓకే, వద్దండి అనవసరంగా ఎందుకు ఆ బేర్ బైసెప్స్ని తీసుకురావడం ఎందుకు, సో లైట్ తీసుకోండి. ఓకే, తెలుగు అంతకుముందు గ్రాంథికంలో ఉండేది సార్, ఇప్పుడు ఆ కామెంటరీస్ రాయటం వల్ల వాడుక భాషలో ఇంకా ఇంకా అర్థవంతంగా ఆ హిస్టరీ అనేది తెలుస్తుంది. అవును, రైట్, అదొక యూజ్ ఉంది ఈయన వల్ల. నౌ డూ యూ సపోర్ట్ తెలుగు యాజ్ ఎ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్? ఎందుకంటే జస్ట్ ఇప్పుడు మీరు చెప్పండి, నేను ఆల్రెడీ చెప్పాను. డూ యూ సపోర్ట్ తెలుగు యాజ్ ఎ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్? ఓకే, వై? మనం మన భాషని ఒక తల్లి భాషలాగా తీసుకొని వెళ్ళినప్పుడు, ప్రైమరీ ఎడ్యుకేషన్ లాగా ఇచ్చినప్పుడు గ్రాస్పింగ్ పవర్ ఒక విద్యార్థికి ఏదైనా మాతృభాషలో చెప్పినప్పుడు ఈజీగా అర్థం అవుతుంది. కానీ యూ హ్యావ్ యువర్ ఓన్ ఎక్స్పీరియన్స్ కదా. సో ఆర్ తెలుగు పీపుల్ లీడింగ్ ఎనఫ్, ఆర్ ఇంగ్లీష్ పీపుల్ లీడింగ్ ఎనఫ్ ఇన్ ద ఎడ్యుకేషన్ త్రూఅవుట్ ద వరల్డ్, ఆర్ దేర్ కెరీర్ ఆపర్చునిటీస్? దాంతో పాటు మనం ఇప్పుడున్న ఈ ఇంగ్లీష్ మీడియాన్ని కూడా ప్రమోట్ చేస్తూ రెండింటిని కలిపి ఒక దాంతో కాంప్రమైజ్ అయ్యి ఇంకొక దాన్ని వదిలిపెట్టకుండా స్టూడెంట్కి ఎలా ఇష్టం ఉంటుందో అలా ముందుకు తీసుకెళ్ళాలి సార్. మన ఇంటర్నేషనల్ లెవెల్లో కంపీట్ చేయడానికి ఇంగ్లీష్ కావాలి, అలా అని మన జాతిని సంస్కృతిని ప్రమోట్ చేయడానికి తెలుగు కావాలి. ఆన్లైన్ వాళ్ళు కూడా జస్ట్ ట్రై టు ఇంటరాక్ట్, ఎందుకంటే ఇది ఇంటర్వ్యూ కాబట్టి యువర్ పర్స్పెక్టివ్ ఆల్సో మ్యాటర్ కదా. అండ్ దెన్ యూ క్యాన్ టెల్ ఇన్ సచ్ ఎ మేనర్ దట్ sir, English education is much more useful to the student in the present globalization trend, but at the same time care should be taken by the government to protect and promote the Telugu as a language, as a mother tongue in the society, and they should promote it through భాషా మహోత్సవాలు జరుగుతాయి కదా, భాషా మహోత్సవాలు జరగాలి. అండ్ అట్ ది సేమ్ టైం ఇంటి దగ్గర తెలుగు లాంగ్వేజ్ అనేది ఎక్కువ నేర్పాలి, అంటే ఎర్లీ చైల్డ్హుడ్ కేర్లో ఇది ఎక్కువ నేర్పాలి. ఇలాంటివన్నీ కూడా గవర్నమెంట్ మెజర్స్ తీసుకోవాలని చెప్పి పెట్టండి. ఓకే, రైట్. దెన్ కేజీ బేసిన్లో గ్యాస్ ఎక్స్ప్లోరేషన్ వల్ల ల్యాండ్ సబ్సిడెన్స్ జరుగుతుంది అని చెప్పి రీసెంట్గా ఎన్జిటి కూడా ఇట్ హ్యాస్ రైజ్డ్ ఏ కన్సర్న్. ఎందుకు కేజీ బేసిన్లో ల్యాండ్ సబ్సిడెన్స్ జరుగుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆబ్వియస్లీ కేజీ బేసిన్లో ఏంటిది, గ్యాస్ ఎక్స్ప్లోరేషన్ జరుగుతుంది. నార్మలీ in the bedrock, the gas would be there between the bedrock. If at all we take the gas out, ఆ కుషన్ ఏదైతే ఉంటుందో కుషన్ అనేది లేకుండా పోతుంది. లేకుండా పోవడం వల్ల ఆబ్వియస్లీ రాక్ అనేది సబ్సైడ్ అవుతుంది. సో దట్ ఈస్ ద మేజర్ థింగ్ బిహైండ్ ల్యాండ్ సబ్సిడెన్స్ ఇన్ కేజీ బేసిన్. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఎన్జిటి ఆల్సో రేజ్డ్ ఏ కన్సర్న్స్ దట్ ద ఏరియాస్ ఇన్ అండ్ అరౌండ్ కేజీ బేసిన్ ఆర్ కంప్లీట్లీ పొల్యూటెడ్ where the solid waste management rules are not followed to the extent. NGT ఇది కంప్లీట్గా రిపోర్ట్ కూడా ఇచ్చింది. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ని కంప్లీట్గా ఇంప్లిమెంట్ చేయడం లేదు అని చెప్పి కన్సర్న్ రైజ్ చేసింది. ఈ రెండింటి వల్ల కేజీ బేసిన్ అనేది కంప్లీట్గా పొల్యూట్ అవుతుంది. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ దాని ఏమంటారు ఆఫ్ షోరే కాదు, ఆన్ షోర్ కూడా, అంటే దాని ఏమంటారు టువర్డ్స్ ద సీ కూడా పొల్యూట్ అవుతుంది అని చెప్పి చెప్పింది ఎన్జిటి. దెన్ ఈ ఏరియాలో ఏ ఏరియాస్లో ఎక్కువ గ్యాస్ ఎక్స్ప్లోరేషన్ జరుగుతుంది? మండపేట, కొమ్ముగూడెం, రాఘవపాలెం ఏరియా, ఈ ఏరియాలో ఎక్కువ. ఓకే, దెన్ ఏ సింపుల్ క్వశ్చన్ విల్ కమ్. ఆబ్వియస్లీ మనకి ఈ మూవీలో చూపెట్టారు కదా, ఏంటిది అది, సూర్య మూవీ బందోబస్తులో ఆ ఏరియా అంటే ఆ రీజన్ అనేది ఆబ్వియస్లీ తెలుగులో వచ్చేసరికి గోదావరి డెల్టా తీసుకున్నారు. గోదావరి డెల్టా ఈజ్ నార్మల్లీ నోన్ యాజ్ రైస్ బౌల్ ఆఫ్ ఇండియా. ఆబ్వియస్లీ రైస్ బౌల్ ఆఫ్ ఇండియా, నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్. ఆ రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అట్ ది సేమ్ టైమ్ ఇట్స్ ద గ్యాస్ బౌల్ ఆఫ్ ఇండియా ఆల్సో. ఎందుకంటే కేజీ రిజర్వ్స్ అంటే షేల్ రిజర్వ్స్ అనేవి కంపేర్ టు ద ఏరియా, ఆ షేల్ రిజర్వ్స్ అనేవి ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ దొరుకుతున్నాయి. కంపేర్ టు ద టోటల్ ఏరియా ఆ షేల్ రిజర్వ్స్ అనేవి ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ దొరుకుతున్నాయి. అలాంటప్పుడు ఏది ప్రిఫర్ చేయాలి గవర్నమెంట్? ఎందుకంటే నోవేర్ ఇట్ ఈస్ అవైలబుల్.
ఇట్ ఈస్ అవైలబుల్ ఓన్లీ ఇన్ కేజీ బేసిన్. అలాంటి టైంలో గవర్నమెంట్ ఏం చేయాలి? అది రైస్ బౌల్ ఆఫ్ ఇండియా కూడా. మరి obviously India is exporting the food products now, so it is completely. అక్కడ ఫుడ్ ఎవరైతే అగ్రికల్చర్ ఏరియా మీద డిపెండ్ అయినారో సో అది వాళ్ళకి కూడా చాలా ఇంపార్టెంట్, ఎకనామికల్గా వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం మినరల్ ఎక్స్ప్లోరేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ మినరల్ ఎప్పుడైతే ఈ మినరల్ ఎక్స్ప్లోరేషన్ చేస్తామో దానికి వచ్చే ప్రాబ్లమ్స్ని కూడా మనం ఎఫెక్టివ్గా మేనేజ్ చేయగలిగే పొజిషన్లో ఉండాలి. లైక్ సపోజ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కానీ, లేకపోతే ఆ ఎక్స్ప్లోరేషన్ జరుగుతున్నప్పుడు అక్కడ వాళ్ళకి ఎకనామిక్ యాక్టివిటీ క్రియేట్ చేయగలిగితే సో వాళ్ళ నుంచి ఎడ్యుకేషన్ రావడం తగ్గుతుంది. సో అట్ ద సేమ్ టైం ఎన్విరాన్మెంటల్గా మనం ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేసేటప్పుడు కూడా ఈ పొల్యూషన్ రిలేటెడ్వి కూడా మనం జాగ్రత్త తీసుకుంటే రెండింటిని బ్యాలెన్స్ చేస్తాం. వాట్ ఇఫ్ ద ప్రైమ్ ఏరియా ఇస్ నీడెడ్ ఫర్ ద మినరల్ ఎక్స్ప్లోరేషన్? ఆ ప్రైమ్ ఏరియా ఏదైతే అగ్రికల్చర్ జరుగుతుందో అదే మినరల్ ఎక్స్ప్లోరేషన్ కావాలంటే ఆ టైంలో ఏం చేస్తారు? యా, అండ్ దట్ ఈస్ ఎ రేర్ మినరల్ విచ్ ఈస్ నాట్ అవైలబుల్ ఎనీవేర్ ఎల్స్. యా, ఏం చెప్తారు? సార్ ప్రజెంట్ ఏపీ ఎకనామిక్ స్టేట్ తీసుకుంటే ఆ మినరల్ ఎక్స్ప్లోరేషన్ కరెక్ట్ సార్, బట్ అక్కడ ఉన్న ఎమోషనల్ ఆస్పెక్ట్లో వెళ్తే అగ్రికల్చర్ కరెక్ట్. ఓకే, మీరేం చెప్తారు? సస్టైనబుల్ డెవలప్మెంట్. Right. So the answer will be, sir, we need to go with the sustainable development goals, where we need to promote the economic prosperity without hurting the environment. Until and unless it is affecting the surrounding areas also, then the mineral exploration can be given the permission after doing sufficient environment impact assessment. If it is affecting the surrounding areas also, ఇప్పుడు సపోజ్ ఆ కంప్లీట్ ఏరియా ఏదైతే మినరల్ ఎక్స్ప్లోరేషన్ ఉందో అగ్రికల్చర్ని వదిలేసి ఇస్తాం మినరల్ ఎక్స్ప్లోరేషన్కి. బట్ నార్మల్లీ ఏమవుతుందంటే మినరల్ ఎక్స్ప్లోరేషన్ జరిగే టైంలో ఆ ఏరియాలోనే కాకుండా సరౌండింగ్ ఏరియాలో కూడా ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. సో అలాంటి ఇంపాక్ట్ కానీ లేదు అంటే అంత ఇంపాక్ట్ కానీ లేదు అని తెలిసినప్పుడు at some area can be given, because we are self-reliant in the food grains first of all, and food grains we are exporting. So it is time to promote the economic prosperity. So adi balance cheyochu. But if at all it is not self-reliant, if at all the people in the region are not having other economic opportunities, then it is the responsibility of the government to protect the agricultural lands, because there is no other economic activity, right? And at the same time ల్యాండ్ పూలింగ్ స్కీమ్ అప్పుడు చెప్తాను, ఏదైతే మినరల్ ఎక్స్ప్లోరేషన్ అప్పుడు ఏరియా అనేది వాళ్ళు కాంట్రిబ్యూట్ చేస్తున్నందుకు ద గవర్నమెంట్ షుడ్ రికగ్నైజ్ దేర్ కాంట్రిబ్యూషన్ అండ్ దే నీడ్ టు ప్రొవైడ్ ఎంప్లాయ్మెంట్ టు దేర్ పర్టికులర్ ఫ్యామిలీస్ ఇన్ ద ప్రాజెక్ట్. ఆ పర్టికులర్ ఫ్యామిలీస్కి ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి సెపరేట్ ఎకనామిక్ ఆపర్చునిటీ అంటూ దొరుకుతుంది. అలా కాకుండా బయట నుంచి ఎక్స్పర్టైజ్ తెచ్చుకుంటాం మేము అని అంటే వాళ్ళు ఎందుకు ఇవ్వడం, రైట్? సో అది ఆ రెండు కూడా కవర్ చేయండి. And the primary responsibility of the government is to promote the welfare of the people. Until and unless food security of the region is getting affected, government can go with the mineral exploration, because it is a rare mineral which is not found in any other region, right? So adokati cheppandi. And online any other opinion which you want to share? Hand raise chesthe I will be unmuting you. ఓకే, నౌ మరి తుమ్మలపల్లి ఏరియాలో విచ్ ఈజ్ అ ఫారెస్ట్ ఏరియా మైనింగ్ జరుగుతుంది, యురేనియం మైనింగ్, అది సపోర్ట్ చేస్తారా? అదే క్వశ్చన్ వస్తుంది. తుమ్మలపల్లి రీజన్లో ఆబ్వియస్లీ ఇఫ్ ఇట్ ఈస్ ఎన్ ఎకనామిక్ ఎకో సెన్సిటివ్ జోన్ డెఫినెట్లీ ఇట్ షుడ్ బి అవాయిడెడ్, బికాజ్ యురేనియం మినరల్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఎక్స్కవేటెడ్ ఇట్ కెన్ బి ఇంపోర్టెడ్. But if the surrounding region is affected, the effect will be for the future generations. So it should not be at the cost of ecological protection, environmental protection. Until and unless it is environmentally viable, it should not be promoted. Mangroves in Andhra Pradesh. Mangroves పెరుగుతున్నాయి తగ్గుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో? 2019 to 21 రిపోర్ట్ దో IFSR చూస్తే. Anyone in the online also? మ్యాంగోస్ అనేవి ఆంధ్రప్రదేశ్లో పెరిగినాయి. ఎంత అనేది పెరిగించి చూడండి. ఐ థింక్ దట్ విల్ అది 2021లో ప్రకారం 405. బట్ ఎంత ఏరియా పెరిగింది అంటే ఐ విల్ బి షోయింగ్ యూ ఇన్ ద నెక్స్ట్ స్లైడ్. ఓకే, లెట్స్ సి. ఎందుకు ఈ మ్యాంగ్రోవ్స్ అనేది తీసుకొచ్చాను అంటే కోరింగా వైల్డ్ లైఫ్ శాంచురీ, కోరింగా మ్యాంగ్రోవ్స్ ఉండే ఏరియాలో
ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ పట్టించుకోకపోవడం వల్ల ఐ థింక్ అరౌండ్ 1200 స్క్వేర్ కిలోమీటర్స్ ఆఫ్ ఏరియా అంటే దట్ గాట్ ఎఫెక్టెడ్ బికాస్ ఆఫ్ ద పొల్యూషన్. అండ్ ఎన్జిటి ఇంపోజ్డ్ ఎ ఫైన్ ఆఫ్ 5 crores అపాన్ ద ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ ఇన్ ఆర్డర్ టు రిస్టోర్ ద కోస్టల్ రెగ్యులేషన్ జోన్లో ఇండస్ట్రీస్ని ఎస్టాబ్లిష్ చేశారు. కోస్టల్ రెగ్యులేషన్ జోన్లో ఇండస్ట్రీస్ని ఎస్టాబ్లిష్ చేయడం వల్ల దాని యొక్క ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేసినప్పుడు ఇట్ విల్ బి డిస్ట్రాయింగ్ కంప్లీట్ కోరింగా మ్యాంగ్రూవ్స్ అనమాట. అందువల్ల 5 crore పెనాల్టీ అని ఇంపోజ్ చేసి ఇండస్ట్రీని అబాలిష్ చేసి ఈ 5 crore పెనాల్టీ కూడా కోస్టల్ రెగ్యులేటరీ జోన్ అథారిటీకి ట్రాన్స్ఫర్ చేయమని చెప్పి ఎన్జిటి చెప్పింది. సో ఇక్కడ మీకు ఇంపార్టెంట్ ఏంటిది, కోరింగా మ్యాంగ్రూవ్స్ ఇంపార్టెంట్ అండ్ మ్యాంగ్రూవ్ ఏరియా పెరిగిందా తగ్గిందా అనేది ఇంపార్టెంట్ అండ్ వాట్ ఆర్ ద మెజర్స్ టేకెన్ బై ద గవర్నమెంట్ టు ప్రమోట్ ద ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఆర్ టు ప్రమోట్ ద ఫారెస్ట్ రిసోర్సెస్ అనేది కూడా ఇంపార్టెంట్. ఫస్ట్ మనకి ఈ మ్యాంగ్రూవ్స్ దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ రీసెంట్ ఇనిషియేటివ్ చూడండి, మిస్తి, ఐ థింక్ మీరు చదివి అంటారు. మిస్తి మిషన్ మ్యాంగ్రూవ్ ఇనిషియేటివ్ ఫర్ షోర్లైన్ హ్యాబిటేట్స్ అండ్ టాంజిబుల్ ఇన్కమ్. ఇక్కడ ఫస్ట్ మ్యాంగ్రూవ్ ప్లాంటేషన్ యాక్టివిటీస్ ప్రమోట్ చేయాలి అండ్ దెన్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ కూడా ప్రమోట్ చేయాలి. ఈ రెండు కూడా ప్రమోట్ చేయాలి అండ్ ఇది యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్ అండ్ విత్ ద సపోర్ట్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ గ్రీన్ క్లైమేట్ ఫండ్ ఇనిషియేటివ్ మనం ఈ రకంగా మ్యాంగ్రోవ్స్ని డెవలప్ చేస్తాం. ఇదేంటిది టెక్నిక్ అంటే ఫిష్ బోన్ టెక్నిక్ అంటారు దీన్ని. ఇది చూసారు పిక్చర్, ఐ థింక్ ఇట్ ఈస్ విజిబుల్. ఇదేంటంటే ఇక్కడ సీ ఏరియా ఉంటే ఒక కెనాల్ లాంటిది తీస్తారు. ఈ కెనాల్లో సీ వాటర్ వచ్చేసి సైడ్స్న సమ్ బ్రాంచెస్ లాంటివి ఉంటాయి. ఈ బ్రాంచెస్లో కంప్లీట్గా మ్యాంగ్రోవ్ ఏరియా పెంచడానికి సీ పెయిన్స్ లాంటివి వాడతారు. అక్కడ ఏంటంటే వాటర్ వెళ్ళడం వల్ల అక్కడ కూడా మ్యాంగ్రోవ్స్ ఒక ఏరియా ప్రకారం అంటే సపోజ్ ఒక క్రమానుసారంగా పెరుగుతాయి అనమాట. దీన్ని ఫిష్ బోన్ టెక్నిక్ అంటారు. ఈ ఫిష్ బోన్ టెక్నిక్లో మ్యాంగ్రోవ్ ఏరియా పెంచడానికి యూజ్ చేస్తున్నారు. నార్మల్లీ మ్యాంగ్రోవ్స్ అంటే సీషోర్కి స్ట్రైట్గా ఉంటాయి, ఇజంట్ ఇట్, సీషోర్ స్ట్రైట్గా, కానీ కంప్లీట్గా లోపలికి కూడా మ్యాంగ్రోవ్ ఏరియాని పెంచడానికి ఈ ఫిష్ బోన్ టెక్నిక్ అనేది మనం యూజ్ చేస్తున్నాం. అండ్ ఈవెన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆల్సో ఇట్ ఈస్ గెటింగ్ యూస్డ్ అంటే యునైటెడ్ నేషన్స్ గ్రీన్ క్లైమేట్ ఫండ్ ఇనిషియేటివ్. అండ్ కమింగ్ టు ఆంధ్రప్రదేశ్, 1 square kilometer ఏరియా పెరిగింది ఆంధ్రప్రదేశ్లో మ్యాంగ్రోవ్స్. సో అండ్ a total of 17 square kilometers has increased from 2019 to 2021 as per Indian Forest Survey report. ఓకే, అండ్ ఇక్కడ మీకు క్వశ్చన్స్ ఏమొస్తాయంటే పెనాల్టీ విధించేశారు కదా అని చెప్పి మన గవర్నమెంట్కి ఎగ్నెస్ట్గా మాట్లాడతామా? నో. డూ యూ థింక్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఫెయిల్డ్ ఇన్ కన్జర్వింగ్ ద ఎన్విరాన్మెంట్? ఫస్ట్ క్వశ్చన్. అక్కడ మీ ఆన్సర్ ఏమవుతుంది మేడం, మీరు చెప్పండి. ఆంధ్రప్రదేశ్ అనేది ఎన్విరాన్మెంట్ కేర్ చేయకుండా ఎకనామిక్ డెవలప్మెంట్ కోసమే చూస్తుందా? అదే ఏంటి అంటే లేదు సార్, ఎస్ సార్ కాదు. నేను ఫస్టే చెప్పా, యూనిట్ టు సబ్స్టాన్షియేట్ యువర్ ఆన్సర్ అని చెప్పండి. హౌ? సరే మీరు చెప్పండి సార్. సార్ ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్కి ముందుకెళ్తుంది సార్. ఎలా? దానికి ఉదాహరణ మన IFSR దాంట్లో ఫస్ట్ స్టేట్ సార్. పర్ఫెక్ట్. అది మ్యాంగ్రూవ్స్ కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. కొన్ని చోట్ల దాని సరైన చర్యలు తీసుకోకపోవడం వల్ల కోరింగా లాంటి దగ్గర జరిగి ఉంటుంది సార్. దగ్గర పెరుగుతుంది. రైట్. కోస్టల్ రెగ్యులేటరీ జోన్ అథారిటీ యొక్క ఫంక్షన్స్ సరిగ్గా ఇంప్లిమెంట్ చేయకపోవడం వల్ల ఆ 5 crore పెనాల్టీ అనేది. బట్ ఆంధ్రప్రదేశ్ ఈస్ టేకింగ్ డ్యూ కేర్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్ బికాస్ ఆంధ్రప్రదేశ్ ఈస్ ద స్టేట్ with highest increase in the forest area, which is 647 square kilometers. Yeah, perfect. 647 square kilometers. So Andhra Pradesh is the highest increase in the forest area from 2019 to 21. And at the same time, Andhra Pradesh reorganized the district in such a manner that tribal districts are made a separate district. And when tribal districts are made a separate district, it increases the employment opportunities or some economic opportunities for the tribals, as well as it increases the chances of taking care of the environment. ఆ ట్రైబల్ డిస్ట్రిక్ట్స్ ఆ ఫారెస్ట్ ఏరియాలో దాన్ని అంటే కంప్లీట్గా ప్రొటెక్షన్ చేయడానికి ఆ డిస్ట్రిక్ట్ రీఆర్గనైజేషన్ అనేది ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. సో దీస్ ఆర్ ద two things which you need to substantiate so that Andhra Pradesh is taking enough care of the environment. Okay? యా, పచ్చదూరం ఆ స్కీమ్ కూడా చెప్పండి. రైట్. ఫారెస్ట్ సోషియో ఎకనామిక్ సర్వేలో ఫారెస్ట్
కన్జర్వేషన్ కోసం మేము కమ్యూనిటీస్ని ఇన్వాల్వ్ చేస్తున్నామని కూడా మెన్షన్ చేస్తాం. అది ఆ మూడు కూడా అంటే వాట్ ఎవర్ యూ నీడ్ టు సే యూ నీడ్ టు సబ్స్టాన్షియేట్ విత్ సమ్ డేటా సమ్ ఆఫ్ ద పాలసీస్ ఇంప్లిమెంటెడ్ బై ద గవర్నమెంట్. అండ్ జగనన్న పచ్చతోరణం మీరు చెప్పేటప్పుడు హౌ మచ్ ఫారెస్ట్ ఏరియా ఇంక్రీజ్ అనేది కూడా చెప్పాలి. ఎందుకంటే అన్ ఇనిషియేటివ్ కెన్ బి దేర్. సపోజ్ లెట్స్ సే స్వచ్ఛ భారత్ అభియాన్ సక్సెస్ ఆఫ్ ఫెయిల్యూరా? కంప్లీట్ సక్సెస్ అని చెప్పలేము సార్, బట్ అవేర్నెస్ పరంగా అయితే చాలా ఇంక్రీజ్ అయింది సార్. చేంజ్ అయితే చాలా వచ్చింది. ప్రజెంట్ మన స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్ ఏదైతే మనం ఇస్తున్నామో దానిలో చూసుకుంటే కొన్ని ఏరియాస్ కన్సిస్టెంట్గా గుడ్గా పర్ఫామ్ చేసినాయి. ఫర్ సపోజ్ ఇండోర్ కానీ. సో కొన్ని ఏరియాస్లో ఇంప్రూవ్మెంట్ వచ్చింది, ఈవెన్ ఆంధ్రాలో కానీ విజయవాడ, వైజాగ్ అలాంటి ఏరియాస్లో. సో ఇంకా ఎఫెక్టివ్ మెజర్స్ లైక్ అవేర్నెస్ కానీ స్కూల్ లెవెల్లో అవేర్నెస్ తీసుకురావడం వల్ల ఇంకొంచెం ఎఫెక్టివ్గా పనిచేయడానికి ఛాన్స్ ఉంది. అక్కడ మీరు ఎక్కడ డేటా యూజ్ చేయలేదు, అదర్వైజ్ సమ్ ఎగ్జాంపుల్స్ యూజ్ చేయలేదు. ప్లాంటేషన్ చేశారు సార్ జగన్ ఆ పచ్చతోరణంలో మీరు అలా యూజ్ చేయొచ్చు. 1 crore ప్లాంటేషన్స్ యూజ్ చేశారు కాబట్టి దెన్ ఇట్ ఇంక్రీజ్ ద ఫారెస్ట్ ఏరియా అని చెప్పి. అక్కడ స్వచ్ఛ భారత్ అడిగాను. స్వచ్ఛ భారత్ సక్సెస్ ఆఫ్ ఫెయిల్యూర్ అంటే యూనిట్ ఏదర్ టేక్ ఎ రిపోర్ట్ ఆర్ టేక్ సమ్ సార్ ద బిహేవియరల్ నడ్జింగ్ ఈజ్ హ్యాపెనింగ్ యాజ్ ఆఫ్ నో అండ్ no city or no village is without the functional toilets, right? So as Swachh Bharat Abhiyan got successful, now we are also going with the ODF plus initiative where the solid waste where the liquid waste management is also taking place, right? లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కూడా మనం ఇప్పుడు ట్రీట్ చేస్తున్నాం. అందువల్ల స్వచ్ఛ భారత్ అభియాన్ సక్సెస్ఫుల్ అవడం వల్ల ఇది, రైట్? సో అది మీరు 2-3 చెప్పండి. ఓకే. The report WHO also said that, sir, because of the open defecation free, the deaths, the number of deaths, communicable disease also reduced. ఆ రిపోర్ట్స్ని కోట్ చేస్తూ చెప్పండి. ఓకే, వాట్ ఎవర్ యూ సే. Save the family income towards health concerns. ఆ రిపోర్ట్ యూజ్ చేసి చెప్పండి. సో దట్ ఇట్ ఈస్ మోర్ అంటే మీరు చెప్పినట్టు కాదు, అది మీ అభిప్రాయం కాదు. మీ అభిప్రాయం యాజ్ అన్ ఆఫీసర్ వాట్ ఎవర్ వి సే ఇట్ షుడ్ బి సపోర్టెడ్ బై సమ్ డాక్యుమెంట్ ఆర్ సమ్ డేటా. అలా అయితేనే ఆఫీసర్స్ కింద మన మాటకు వాల్యూ ఉంటుంది, లేకపోతే మన మాటకు వాల్యూ ఉండదు. సో మీ ఆన్సర్ కూడా అదే రకంగా ఉండాలి. దట్స్ ఇట్. అండ్ దెన్ హౌ డూ యూ థింక్ మ్యాంగ్రూవ్స్ కెన్ ఇంక్రీజ్ ద ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్ ఆఫ్ ద స్టేట్? మ్యాంగ్రూవ్స్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్ ఎలా పెరుగుతాయి? టెల్ మీ 3 things. ఆన్లైన్లో ఎవరైనా హ్యాండ్ రైజ్ చేస్తే యూ కెన్ ఆల్సో టెల్. యా చెప్పండి. యూనిట్ టెల్ కదా. అంటే ఇంటర్వ్యూ టైంలో కూడా ఎలాంటి క్వశ్చన్ అడిగితే, మొన్న ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ భారత్ మిషన్ డైరెక్టర్ వచ్చారు, ఆయన మ్యాంగ్రోవ్స్ గురించి అడిగారు క్వశ్చన్. సో అలాగా ఏదైనా డొమైన్లో ఎక్స్పర్ట్ అయినప్పుడు అక్కడ డొమైన్లో ఎక్స్పర్ట్ ఎవరు ఉన్నారు? అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ డైరెక్టర్ రమణారెడ్డి గారు. సో ఆయన ఖచ్చితంగా అడగచ్చేమో. సో మ్యాంగ్రోవ్స్ వల్ల ఉపయోగం ఏంటి? ఎకనామిక్ ప్రాస్పెక్ట్. What it is not only tsunami, whatever disasters happen. Okay, so it will be controlling the destruction from the disasters, so that the economic so that the infrastructure which was built will not be rebuilt again. That's the first thing. Second thing, if the mangroves are improved, then the minor produce through the mangroves can be explored as an economic activity. And then third thing, so it will be as the it is called rainwater forest. Mangroves is called so fisherman కూడా హెల్ప్ అవుతాయి. ఈ 3 things కూడా చెప్పండి. మెడిసినల్ ప్లాంట్స్ ఉంటాయి. ఈ మూడు ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్ గురించి చెప్పండి, సరిపోతుంది. రీసెంట్గా వెస్ట్ బెంగాల్ ఒకటి చేశారు కదా సార్, స్ట్రీమ్ కల్చర్ చేశారు. స్ట్రీమ్ పాండ్స్లో మ్యాంగ్రోవ్స్ పెంచారు కదా సార్, అది చెప్పచ్చు. ఎగ్జాంపుల్స్ తీసుకుని చెప్పాలండి. చెప్పండి. ఓకే, రైట్. దెన్ cyclones in Andhra Pradesh. So intergovernmental panel for climate change has recognized that Visakhapatnam is one of such area because of the climate change will be worst affected. ఎందుకంటే ఒక 50 centimeters కానీ సీ లెవెల్ పెరిగితే విశాఖపట్నం విల్ బి సబ్మెర్జింగ్ ఇన్ ద సీ. సో అది కంప్లీట్గా విశాఖపట్నం కూడా రికగ్నైజ్ చేసింది ఆ థ్రెట్ ఉన్నది అని, రైట్? అది సైక్లోన్స్ వల్ల కూడా ఆ థ్రెట్ ఉంది. అండ్ దెన్ సైక్లోన్స్ లో నార్త్ ఇండియన్ ఓషన్ యొక్క రోల్. ఫస్ట్ థింగ్, నార్త్ ఇండియన్ ఓషన్లో దాని ల్యాండ్ ఏరియా ఉంది, ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్, వీఆర్ విత్ ఇన్ ద లిమిట్స్ ఆఫ్ ద కొరియాలిస్ ఫోర్స్. అంటే కొరియాలిస్ ఫోర్స్ తర్వాత
సపోజ్ 5 degrees ఆఫ్ ఈక్వేటర్ కట్ ఇటు కొరియల్ ఫోర్స్ వస్తుంది. దానివల్ల విండ్ డైరెక్షన్ ఉండడం వల్ల మన సైడ్కి ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. అండ్ దెన్ ఎప్పుడు ఎక్కువ వస్తుంది సైక్లోన్స్? ఏప్రిల్ మేలోనా లేకపోతే అక్టోబర్ నవంబర్లోనా? ఎందుకు అంటే సైక్లోన్స్ అనేవి 2 సీజన్స్లో వస్తాయి, ఏప్రిల్ మేలోనే వస్తాయి, అక్టోబర్ నవంబర్లోనే వస్తాయి. కానీ ఇఫ్ యూ కంపేర్ అక్టోబర్ నవంబర్ పీరియడ్, ఆ సీ సర్ఫేస్ అనేది సమ్వాట్ కూలర్ కింద ఉంటుంది అండ్ పైన ఏరియా అనేది సమ్వాట్ వార్మర్ కింద ఉంటుంది. దానివల్ల ఇన్స్టెబిలిటీ ఫామ్ అయ్యి ఎక్కువ సైక్లోన్స్ ఆ టైంలో వస్తాయి. రైట్. దెన్ బే ఆఫ్ బెంగాల్ ఎక్కువ వస్తాయా లేకపోతే అరేబియన్ సీలు ఎక్కువ వస్తాయా సైక్లోన్స్? బే ఆఫ్ బెంగాల్. ఎందుకు? కంపారిటివ్లీ ఫ్లోయింగ్ రివర్కి ఎక్కువ టెంపరేచర్ ఉంటుందా అండ్ ఆర్ అదర్వైజ్ ఓషన్కి ఎక్కువ టెంపరేచర్ ఉంటుందా సీకి? ఆబ్వియస్లీ ఫ్లోయింగ్ రివర్కి ఎక్కువ టెంపరేచర్ ఉంటుంది, అక్కడ ఓషన్కి అనేది రిలేటివ్లీ తక్కువ టెంపరేచర్ ఉంటుంది. అండ్ బే ఆఫ్ బెంగాల్లో ఎక్కువ రివర్స్ అనేవి మౌత్స్ ఉండడం వల్ల పైనుండే ఏదైతే లేయర్ ఉంటుందో రివర్స్ ఏరియా అండ్ కింద ఉండే ఏదైతే సీ లెవెల్ ఉంటుందో ఆ రెండు కూడా టెంపరేచర్ గ్రేడియంట్ డిఫరెన్స్ రావడం వల్ల సైక్లోన్స్ ఎక్కువ ఫామ్ అవుతాయి. అందువల్ల అరేబియన్ సీ కంటే కూడా బే ఆఫ్ బెంగాల్లో సైక్లోన్స్ అనేవి ఎక్కువ ఫామ్ అవుతాయి. ఎప్పుడైనా సరే సైక్లోన్ ఫామ్ అవుతుంది అంటే దెర్ ఇస్ ఏ టెంపరేచర్ గ్రేడియంట్ డిఫరెన్స్ ఉంటుంది. టెంపరేచర్ గ్రేడియంట్ ఇన్స్టెబిలిటీ వల్లే సైక్లోన్స్ ఫామ్ అవుతాయి. సో అది మీరు ఖచ్చితంగా రీజనింగ్ ఇవ్వాలి. డిజాస్టర్ మేనేజ్మెంట్ సైకిల్ ఏంటిది? డిజాస్టర్ మేనేజ్మెంట్ సైకిల్ సింపుల్. సైక్లోన్స్ ఎక్కువ వస్తున్నాయి అంటున్నారు, మా డిజాస్టర్ మేనేజ్మెంట్ సైకిల్ అడుగుతాం అంతే. బిఫోర్ డిజాస్టర్, మిటిగేషన్ అండ్ రెస్పాన్స్ బిఫోర్ డిజాస్టర్. ప్రిపేర్డ్నెస్. బిఫోర్ ద డిజాస్టర్, మిటిగేషన్ అండ్ ప్రిపేర్డ్నెస్. ఆఫ్టర్ ద డిజాస్టర్, రెస్పాన్స్ అండ్ రికవరీ. ఓకే, సో ఇదంతా సైకిల్ ఉంటుంది. రైట్. సో అది డిజాస్టర్ అంటే సింపుల్ క్వశ్చన్స్ అడుగుతారు, ఆ టైంకి మనకి అలా వెలగదు బల్బు. సో అవి కొంచెం బల్బ్ వెలిగేవి చూసుకోండి, ఎందుకంటే అలాంటి బేసిక్సే అడుగుతారు, ఎక్కువ అడగరు. దెన్ గవర్నమెంట్ మిషనరీ ఏమేమి ఇన్వాల్వ్ అవుతుంది అండ్ గ్రామ సచివాలయం ఎలా ఇన్వాల్వ్ అవుతుంది మీకు తెలుసు అనుకుంటా. డిజాస్టర్ మేనేజ్మెంట్లో గ్రామ సచివాలయం కూడా ఇన్వాల్వ్ అవుతుంది, మిషనరీ. ఎందుకంటే ఆల్రెడీ డిప్యూటీ తహసీల్దార్స్ ఉన్నారు అండ్ రెవెన్యూ ఆఫీసర్స్ ఉన్నారు, కంప్లీట్ గవర్నమెంట్ మిషనరీ అంతా ఇన్వాల్వ్ అవుతుంది. వేర్ విలేజ్ అండ్ వార్డ్ సెక్రటరీస్ ఆర్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఆన్ గ్రౌండ్. ఓకే, సో అది మీ రెస్పెక్టివ్ రోల్స్. మీరు ఇప్పుడు వెల్ఫేర్ అసిస్టెంట్, సో విలేజ్ సెక్రటేరియట్లో మీ రెస్పెక్టివ్ రోల్స్లో డిజాస్టర్ మేనేజ్మెంట్ రోల్ అనేది మీకు తెలియాలి. ఓకే, రైట్. మెజర్స్ ఆఫ్ ద ఏపీ గవర్నమెంట్ టు మిటిగేట్ ద సైక్లోన్స్. ఏం మెజర్స్ ఉన్నాయి? ఫస్ట్, జోనింగ్ ఆఫ్ ద రీజన్. సైక్లోన్స్ అనేవి దాన్ని ఏమంటారు, సివియర్ సైక్లోనిక్ స్టార్మ్ వస్తుందా లేకపోతే వెరీ సివియర్ సైక్లోనిక్ స్టార్మ్ వస్తుందా, జోనింగ్ అనేది కంప్లీట్గా చేశారు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, డిజాస్టర్కి సెపరేట్ పాలసీ ఇన్ 2014 దే హ్యావ్ డిరైవ్డ్. 2017 సారీ, అది ఇప్పుడు ఫాలో అవుతూ ఉండొచ్చు, బట్ దే ఆర్ నాట్ బీయింగ్ టోల్డ్ అవుట్ సైడ్. డిజాస్టర్ మేనేజ్మెంట్కి స్పెసిఫిక్ పాలసీ ఇన్ 2017లో డెరైవ్ చేశారు. అండ్ థర్డ్ థింగ్ విచ్ దే హ్యావ్ స్టార్టెడ్ ఈస్ ప్లాంటేషన్ ఇనిషియేటివ్స్ ఆఫ్ మ్యాంగ్రోవ్స్. ఎందుకంటే ఫ్రమ్ 2014 యునైటెడ్ నేషన్స్ గ్రీన్ క్లైమేట్ ఫండ్ ఇనిషియేటివ్ కింద కంప్లీట్గా చెప్తున్న మ్యాంగోస్ పెంచమని. ఆ టైంలో హుదూద్ సైక్లోన్ వచ్చింది మనకి. హుదూద్ సైక్లోన్స్ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు ఏంటి కొబ్బరి చెట్లను వాటిని దాని ఆర్టిఫిషియల్గా నిలబెట్టారు. మీరు ఉన్నారా? ఐ థింక్ ఉన్నారు, కానీ మీరు చూసారా? రైట్. ఆర్టిఫిషియల్గా కొబ్బరి చెట్లు కానీ ఆర్ అదర్వైజ్ ప్లాంటేషన్స్ అనేవి టేకప్ చేశారు. దట్స్ ఎ పార్ట్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ గ్రీన్ క్లైమేట్ ఫండ్ ఇనిషియేటివ్. సో మ్యాంగ్రూవ్ ప్లాంటేషన్స్ అనేవి పెరగాలి, ఏరియా అనేది పెరగాలి. పెరిగినప్పుడే సైక్లోన్స్ అనేవి ఖచ్చితంగా ఇంపాక్ట్ తగ్గుతుంది. ఓకే, అండ్ ల్యాండ్ పూలింగ్ స్కీమ్ బిగ్గెస్ట్ స్కామ్. అంటే అది ఆన్సర్ ఎలా చేయాలి? మొన్న అయితే ఒకరు ఐ థింక్ షీజ్ ఎన్ ఎస్ఐ, ల్యాండ్ పూలింగ్ స్కీమ్ వల్ల అమరావతి ఫార్మర్స్ నష్టపోయారు, సో గవర్నమెంట్ చేసేది తప్పే అని చెప్పి క్లియర్గా చెప్పేసి నాకు చెప్పకూడదు. గవర్నమెంట్ చేసేది ఇట్ హ్యాస్ ఇట్స్ ప్రయారిటీస్, ఆ ప్రయారిటీస్ని బట్టి మనం ఆన్సర్ చేయాలి తప్ప ల్యాండ్ పూలింగ్ స్కీమ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ ఇంట్రడ్యూస్ వాట్ ఈస్ ల్యాండ్ పూలింగ్ స్కీమ్. నార్మల్లీ ఏంటంటే ఏదైనా డెవలప్మెంట్కి మనకి ల్యాండ్ కావాల్సినప్పుడు వాళ్ళ దగ్గర ల్యాండ్ తీసుకుంటాం, సమ్ అమౌంట్ ఇచ్చేస్తాం, సో దట్ ద గవర్నమెంట్ విల్ బి డెవలపింగ్ ద ల్యాండ్. ఇక్కడ ఏంటంటే అంత అమౌంట్ ఇచ్చే స్థాయి లేదు గవర్నమెంట్కి, అండ్ అట్ ది సేమ్ టైం గవర్నమెంట్ వాంట్స్ టు ఇన్వాల్వ్
ద పీపుల్ ఇన్ ద డెవలప్మెంట్, పీపుల్ సెంట్రిక్ క్యాపిటల్ కట్టాలనుకుని 2015 ఆ టైం నుంచి కూడా ఆబ్వియస్లీ చంద్రబాబు నాయుడు అమరావతిని బిల్డ్ చేశారు. ఆ టైంలో యూనిక్ ఇనిషియేటివ్ ల్యాండ్ పూలింగ్ స్కీమ్ని తీసుకొచ్చారు. ల్యాండ్ పూలింగ్ స్కీమ్ తీసుకొచ్చి సపోజ్ ఒక 10 acres కానీ వాళ్ళు ఇస్తే ఆ 10 acresలో 9 acres గవర్నమెంట్ 10 acres డెవలప్ చేసి అట్లా 1 acre గవర్నమెంట్ మళ్ళీ వాళ్ళకి ఇస్తుంది. సో దట్ ఈస్ వేర్ పబ్లిక్ వేర్ గవర్నమెంట్ అండ్ పబ్లిక్ ఇన్వాల్వ్మెంట్ ఇద్దరిది కూడా ఉంటుంది ఆ ల్యాండ్ పూలింగ్ స్కీమ్లో. అలా మన వాళ్ళు 33,000 acresని పూల్ చేయగలిగారు అమరావతికి. బట్ ఆఫ్టర్ 2019 అక్కడ అమరావతి యాజ్ ఎ క్యాపిటల్ అనేది కంప్లీట్గా పోయి సిఆర్డీఏని రిపీల్ చేసి అక్కడ అమరావతి మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ రీజన్ కింద మార్చేశారు దాన్ని, రైట్. సో దానివల్ల ల్యాండ్ ఏదైతే పూల్ చేశారో ఆ ఫార్మర్స్ నష్టపోయారా, అండ్ R5 జోన్ అంటే ఏంటిది, ఇవి మనం చూద్దాం. అంటే రీసెంట్గా R5 జోన్లో జగన్మోహన్ రెడ్డి గారు హౌసింగ్ స్కీమ్ని ఒకటి ఇనాగ్రేట్ చేశారు కదా, ఐ థింక్ యూ మైట్ హ్యావ్ కేమ్ అక్రాస్. R5 జోన్ అంటే ఏంటి? అవుట్ సైడర్స్ కాదండి, ఈడబ్ల్యూఎస్ పీపుల్కి, ఎకనామికలీ వీకర్ సెక్షన్ పీపుల్, ఇట్ మే బి అవుట్ సైడర్స్ ఆర్ ఇన్సైడర్స్, ఎవరైనా కావచ్చు. ఈడబ్ల్యూఎస్ పీపుల్కి కట్టిస్తారు. అవుట్ సైడర్స్ని కట్టిస్తారంటే ముందు ఎవరో కూడా ఒప్పుకోరు అక్కడ, ఓకే. అవుట్ సైడర్స్ కాదు, ఈడబ్ల్యూఎస్ పీపుల్కి పూర్ హౌసింగ్ అనేది స్టార్ట్ చేయడానికి అది ఇనిషియేట్. కానీ R5 రీజన్ అంటే ఏంటి, R5 జోన్ అని ఎందుకు చేశారు? అమరావతిని డెవలప్ చేసేటప్పుడు 5 జోన్స్ కింద చేశారు. R1 అనేది 1 type ఆఫ్ కాంప్లెక్సెస్, R2 అనేది రెసిడెన్షియల్ కాంప్లెక్సెస్, R3 అనేది సిటీస్. సో ఇలాగా డివైడ్ చేశారు. అదే రకంగా ఎవరైతే ఫార్మర్స్ ల్యాండ్ ఇచ్చారో ఆ ల్యాండ్ ఇచ్చిన ఫార్మర్స్కి రెసిడెన్షియల్ కాంప్లెక్సెస్ కట్టడానికి ఈ R5 జోన్ అనేది తీశారు. సో ఇట్ ఈస్ ద సెపరేట్ జోన్ విచ్ ఈస్ ఫర్ ద రెసిడెన్షియల్ కాంప్లెక్సెస్ ఆఫ్ ద పీపుల్ హూ హ్యావ్ డొనేటెడ్ దేర్ ల్యాండ్స్, అది ఫస్ట్ థింగ్. అండ్ ఆ ప్లేస్లో ఏంటంటే ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ పీపుల్, దట్స్ ద ల్యాండ్ గివెన్ టు ద గవర్నమెంట్. సో అది రెసిడెన్షియల్ కాలనీస్ వేసి ఈడబ్ల్యూఎస్ పీపుల్ కోసం అని చెప్పి ఇప్పుడు ఇనాగ్రేట్ చేశారు. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే జియో నెంబర్ 45. ఈ జియో నెంబర్ 45 కింద ఎవరైతే ల్యాండ్స్ రెస్పెక్టివ్ ఏరియాస్ గుంటూరు డిస్ట్రిక్ట్ అండ్ విజయవాడ డిస్ట్రిక్ట్లో డొనేట్ చేశారో ఆ ల్యాండ్స్ అన్ని కూడా పూర్ హౌసింగ్కి యూజ్ చేయాలని చెప్పి గవర్నమెంట్ ఒక జియో ఇచ్చింది, అది జియో నెంబర్ 45. అండ్ స్టిల్ ఇలా దీని మీద ల్యాండ్ పూలింగ్ స్కీమ్ దాని మీద కానీ అమరావతి మీద క్వశ్చన్ వస్తే, సార్ ఇట్ ఈస్ స్టిల్ సబ్జుడీస్ ఇన్ ద కోర్ట్, సో ఇట్ ఈస్ నాట్ క్లియర్, సో ఇట్ ఈస్ నాట్ గుడ్ ఆన్ అవర్ పార్ట్ టు కామెంట్ ఆన్ దిస్, ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్, సార్ యాజ్ ద ల్యాండ్ ఈజ్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ అమరావతి అండ్ గవర్నమెంట్ షుడ్ టేక్ సచ్ మెజర్స్ వేర్ దే నీడ్ టు ప్రొటెక్ట్ దేర్ రైట్స్. అండ్ థర్డ్ థింగ్, sir, government in its executive decision has made a decision to shift the capital, but the development of the region can be promoted to address the needs of the people. And the government against ga velakandi, but at the same time a land pooling scheme ni I think monna oka sub registrar garu vacharu, the way he sees the things complete ga government ki against ga unnaru. Government ki against ga asalu mee mind set undakodu, right? So government ki against ga mee mind set undakodu. Ee questions ni అలా జడ్జ్ ఫస్ట్, సార్ యాజ్ అమరావతి యాజ్ ఎ క్యాపిటల్ ఈజ్ సబ్జుడీస్ ఇన్ ద కోర్ట్, ఇట్ ఈస్ నాట్ ప్రాపర్ టు కమెంట్, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, సార్ యాజ్ పీపుల్ హ్యావ్ డొనేటెడ్ ఫర్ ఎ పీపుల్ సెంట్రిక్ క్యాపిటల్, ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్ టు ప్రొటెక్ట్ ద ఇంట్రెస్ట్స్ ఆఫ్ ద పీపుల్. థర్డ్ థింగ్, సార్ యాజ్ ద గవర్నమెంట్ హ్యాస్ prioritized its development process, it can shift the capital as per its interest, but proper development should be ensured in order to address the rights of the people. Ante, okay, first rights of the people should be ensured అని చెప్పి పెట్టండి, రైట్. నెక్స్ట్, డూ యూ సపోర్ట్ అమరావతి యాజ్ ఎ క్యాపిటల్ అంటారు, రైట్. అప్పుడు మీరేం ఆన్సర్ ఇస్తారు? డూ యూ సపోర్ట్ అమరావతి యాజ్ ఎ క్యాపిటల్ అంటే మళ్ళీ వేరే గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్ తగ్గట్టు మార్చేస్తారా? ఆబ్వియస్లీ బోర్డులో వచ్చేసరికి సోషల్ సర్వీస్ మీద సలాం బాబు గారు, పరిగే సుధీర్ గారు, సువార్త సులేని గారు ఇలా ఉన్నారు. కానీ అట్ ది సేమ్ టైం దేర్ ఆర్ పీపుల్ లైక్ గౌతమ్ సవాంగ్, ఏవి రమణారెడ్డి, హూ ఆర్ స్కాలర్స్, రైట్. ఆ స్కాలర్స్ కానీ మీ మాటలు వింటే ఏంటి, వీళ్ళు ఏ గవర్నమెంట్ అంటే ఆ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తున్నారు, మరి నెక్స్ట్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తారు. సో దే ఆర్ హైడింగ్ టువర్డ్స్ ద పొలిటికల్ ప్రెషర్స్ అని చెప్పి మేబీ రిజెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో డోంట్ టేక్ ఏ స్టాండ్ ఆన్ ఎనీ సైడ్, గో ఇన్ ద మిడిల్ పాత్.
బట్ ఎప్పుడు కూడా పాజిటివ్స్ హైలైట్ చేయండి, నెగిటివ్స్ చిన్న క్యావియేట్ పెట్టండి. డూ యూ సపోర్ట్ అమరావతి యాజ్ అ క్యాపిటల్? ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవన్నీ ఒక దగ్గరే ఉండడం వల్ల ఎంప్లాయ్మెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు, కంపెనీస్ అనేవి రావడానికి కూడా ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. ఎకనామికల్గా అది బెనిఫిట్ అవుతుంది. మరి అలా బెనిఫిట్ అయ్యి హైదరాబాద్ విడిపోయింది, మరి మీరు దాన్ని ఎలా చూస్తారు? అన్ని ఏరియాస్ ఈక్వల్గా డెవలప్ చేయాలి. మన ఇప్పుడు అన్నీ ఒకే చోట ఉండకూడదు కదా. అడ్మినిస్ట్రేషన్ పరంగా మాత్రం ఒక చోట ఉన్న డెవలప్మెంట్ అనేది ఈక్వల్గా ఉండాలి సార్ అన్ని ఏరియాస్. మీరు సార్, ఆంధ్రప్రదేశ్ గత 60 సంవత్సరాల నుంచి రాజధాని సమస్యతో ఇబ్బంది పడుతుంది. దానికి శాశ్వతమైన పరిష్కారం తీసుకురావడానికి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను తర్వాత ప్రభుత్వం కొనసాగించాలి. మొదటగానే మనం డీసెంట్రలైజేషన్కి వెళ్తే చాలా మంచిది. ఇప్పుడు వెళ్ళలేదు కాబట్టి అమరావతిని ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా, అంటే అక్కడ ప్రజల్లో తీసుకున్న భూములను కానీ మనం డీసెంట్రలైజేషన్, అడ్మినిస్ట్రేషన్ డీసెంట్రలైజేషన్, డెవలప్మెంట్ డీసెంట్రలైజేషన్తో ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఏ ప్రభుత్వం సహకరించాలి. పర్ఫెక్ట్, అది మీ ఆన్సర్ ఉండాలి. అంటే యాజ్ ఇట్ ఈజ్ ఫస్ట్ది ఏంటి, ఎప్పుడు కూడా గవర్నమెంట్ స్కీమ్, సపోజ్ ల్యాండ్ పూలింగ్ స్కీమ్ మీద అనుకుందాం. ఫస్ట్ సార్, గవర్నమెంట్ హ్యాస్ ద ఎగ్జిక్యూటివ్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ ఇట్స్ ఓన్ డెసిషన్ టు ఇంప్లిమెంట్ ద పాలసీస్, బట్ అట్ ది సేమ్ టైమ్ ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్ టు ఎన్ష్యూర్ ద కంటిన్యూటీ ఆఫ్ ద పాలసీస్. అంటే పాలసీ కంటిన్యూటీ లేకుండా ఎప్పుడు కూడా పాలసీ చేంజెస్ ఉంటే డీస్టెబిలిటీ అవుతుంది. సో పాలసీ కంటిన్యూటీ కెన్ హ్యాపెన్ ఇఫ్ ఎట్ ఆల్ ద సక్సెసివ్ గవర్నమెంట్స్ టేక్ దే స్టాండ్ ఇన్ ఏ సిమిలర్ మేనర్. అది అమరావతి యాజ్ ఎ క్యాపిటల్ అని ఫస్ట్ థింగ్. సార్, ఇట్ ఈస్ ద గవర్నమెంట్స్ రైట్ టు చూస్ ద క్యాపిటల్, ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్, సార్, ఇట్ ఈస్ ద గవర్నమెంట్స్ రెస్పాన్సిబిలిటీ ఆల్సో టు ఎన్ష్యూర్ ద కంటిన్యూటీ ఆఫ్ ద పాలసీస్ not to minimize the expenditure on the infrastructure. అంతే. ఓకే, అది అవునా కాదా మనకు అనవసరం. మన ఆన్సర్ ఏంటిది, జస్ట్ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీయా కాదా, గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ ఏ రకంగా, పాలసీ కంటిన్యూటీ ఉండాలని చెప్పండి అంతే. అది ఫస్ట్ ఎప్పుడు కూడా గవర్నమెంట్ తరపుది ఆ మాట చెప్పి, సెకండ్ ఎప్పుడు కూడా గవర్నమెంట్కి ఎగ్నెస్ట్ మాట చెప్పండి అంతే. ఓకే, NIMZ ఇన్ ప్రకాశం. NIMZ అంటే ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్. సో NIMZకి సెజ్కి డిఫరెన్స్ ఏంటిది? ఫస్ట్ క్వశ్చన్ అదే ఉంటుంది. ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి నేను అనుకుందాం, సపోజ్ కనిగిరి నుంచి నేను అనుకుందాం, మా ఇంటి కనిగిరి నుంచి నేను అనుకుందాం. కనిగిరి నుంచి అయినప్పుడు ఫస్ట్ క్వశ్చన్, మీ దగ్గర ఏదో పాపులర్ది స్టార్ట్ చేస్తున్నారు ఏంటిదని. సార్, NIMZ ఇచ్చిన ఫస్ట్ ఏరియా మాదే సార్ అని చెప్తాను. అట్ ది సేమ్ టైం మరి ఎప్పటి వరకు అవైలబిలిటీలోకి రాకపోవడానికి కారణాలు అడుగుతారు. దట్ ఈస్ ఎ సెపరేట్ థింగ్. అండ్ దెన్ NIMZ అంటున్నారు, మరి దానికి సెజ్కి తేడా ఏంటిదని అడుగుతారు. పెద్ద ఏరియా, గుడ్ థింగ్, ఓకే, గుడ్ ఫస్ట్, బట్ దట్ ఈస్ నాట్ ద ప్రైమరీ థింగ్. యా, దట్ ఈస్ వన్ ఆఫ్ ద థింగ్. సో ఎనీవన్ వాంట్స్ టు రేజ్ ద హ్యాండ్ అండ్ టెల్ ఇట్. చెప్పండి, పర్లేదు. స్టేట్ ఆఫ్ ఆర్టరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాంట్లో కూడా పెట్టచ్చు కదా సెజ్లో. The rules are for exports sir, only ఇక్కడ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్, ఎంప్లాయ్మెంట్ జనరేషన్, ఎకనామిక్ డెవలప్మెంట్. సెజ్ అనేది ది ప్రైమరీ పర్పస్ ఆఫ్ సెజ్ ఇస్ టు ప్రమోట్ ద ఎక్స్పోర్ట్స్, ద ప్రైమరీ పర్పస్. ద సెకండరీ పర్పస్ ఇస్ క్రియేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. బట్ సెజ్ 2005లో ఎస్టాబ్లిష్ అయింది ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కోసం. అది ఎప్పుడైనా మీరు చూడండి. కానీ ఇక్కడ NIMZ ప్రయారిటీ, ఫస్ట్ ప్రయారిటీ ఏంటిదంటే ప్రమోషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద రీజన్. ఆ రీజన్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి, అందుకే నౌ NIMZ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ VCIC, విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్లో పార్ట్ కింద NIMZని ట్రీట్ చేస్తున్నారు. రైట్, ఇక్కడ వచ్చేసరికి ఎక్స్పోర్ట్ ప్రమోషన్, ఇక్కడికి వచ్చేసరికి ఇన్వెస్ట్మెంట్ అండ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్. మీరు చెప్పినట్టు లార్జ్ ఏరియా ఉండాలి. రైట్, ఈ ఏరియాస్ ఉన్నాయి, సిద్ధవరం, రేణిమడుగు అండ్ పైచర్లపాడు మండల్స్. అంటే ఏ ఏరియా, అసలు NIMZ 2011లో అప్రూవ్ అయింది మనకి. ఇంకా NIMZ ఎక్కడెక్కడ ఉంది, ఫస్ట్ 3 ఎక్కడ అప్రూవ్ చేసినారు రాశాను. మనకి సంగారెడ్డికి, కళింగనగర్ ఆఫ్ ఒడిశా, మన 3టికి NIMZ అప్రూవ్ చేశారు. మిగతా 11 వాటికి ప్రిన్సిపల్ అప్రూవల్ దొరికింది. కానీ ఇప్పటివరకు చేయకపోవడానికి కారణం ఏంటి అంటే, నార్మల్లీ NIMZ సెజ్లో అనుకోండి, సెంటర్ కంప్లీట్గా స్టార్ట్ చేయొచ్చు, స్టేట్ కంప్లీట్గా స్టార్ట్ చేయొచ్చు, లేకపోతే జాయింట్ వెంచర్గా స్టార్ట్ చేయొచ్చు. బట్ NIMZలో
సెంటర్ అండ్ స్టేట్ కలిపి స్టార్ట్ చేయాలి. సెంటర్ అండ్ స్టేట్ రెండింటి ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుంది. అక్కడ స్టేట్కి సంబంధించి ల్యాండ్ ఎక్విజిషన్ అదంతా కూడా స్టేట్ యొక్క రెస్పాన్సిబిలిటీ. ఆ ల్యాండ్ ఎక్విజిషన్ యాజ్ యూ హ్యావ్ సెడ్ ఇట్ ఇస్ ఎ లార్జర్ ఏరియా. ల్యాండ్ ఎక్విజిషన్ కంప్లీట్ అవ్వలేదు. అండ్ అట్ ది సేమ్ టైం అక్కడ VCIC మీద కాన్సన్ట్రేట్ చేశారు వాళ్ళు. విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ నోట్స్ ఉన్నాయి కదా, ఆ నోట్స్ మీద కాన్సన్ట్రేట్ చేశారు. అందువల్ల ఇప్పటివరకు ఎక్వైర్ కాలేదు. కానీ రీసెంట్గా NIMZ మీద మళ్ళీ కూడా వాళ్ళు స్ట్రెస్ పెడుతున్నారు. సో ల్యాండ్స్ అనేవి ఎక్వైర్ చేసుకున్నారు ఇన్ ప్రిన్సిపల్. కంప్లీట్గా కాంపన్సేషన్ అది కంప్లీట్ అవ్వాలి, ఇన్ ప్రిన్సిపల్గా ఎక్వైర్ చేసుకున్నారు. అండ్ స్టిల్ ఆల్రెడీ హైదరాబాద్లో సంగారెడ్డిలో వచ్చిన NIMZలో మ్యానుఫ్యాక్చరింగ్ అని స్టార్ట్ అయిపోయింది, ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ అయిపోయింది. బట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ద ల్యాండ్ ఈజ్ స్టిల్ నాట్ ఎక్వైర్డ్ కంప్లీట్లీ. ఇన్ ప్రిన్సిపలే ఎక్వైర్ చేసుకున్నారు. దెన్ ఆబ్వియస్లీ 3 క్వశ్చన్స్కి ఆన్సర్ చేసాం. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ SEZ అండ్ NIMZ? వేర్ ఆర్ దే లొకేటెడ్ అండ్ వై NIMZ ఈజ్ నాట్ ఏ రియాలిటీ ఎట్? ఇవి కోస్టల్ ఆంధ్రాలో క్రూషియల్ ఇష్యూస్. ఎందుకంటే మొత్తం బెల్ట్ చూస్తే. అండ్ ఆ బెల్ట్లో కంప్లీట్గా ఇంకొక కాన్సెప్ట్ ఏమన్నా చెప్తారా? ఏమైనా డిస్కస్ చేద్దామా సార్? ఈ కాన్సెప్ట్ ఒకసారి డిస్కస్ చేద్దామని. ఎందుకంటే క్రూషియల్ ఏరియాస్ రేపటి నుంచి ఇంటర్వ్యూస్ కాబట్టి కంప్లీట్గా మేజర్ ఇష్యూస్ డీల్ చేయాలి. ఇట్ ఇస్ కైండ్ ఆఫ్ ట్రెడిషన్ విచ్ హ్యాపెండ్. అంటే ఓవర్ ద టైమ్ పీరియడ్ ఆ ట్రెడిషన్ కింద ఫామ్ అయిపోయింది. ఫస్ట్ థింగ్ గల్ఫ్కి వెళ్ళే రీజన్స్ ఏదైనా మీరు చూస్తే కోస్టల్ ఆంధ్రప్రదేశ్ సైడ్ వెళ్తాయి, నాట్ ద ఇంటీరియర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. కోస్టల్ ఆంధ్రప్రదేశ్ సైడ్ ఎక్కువ వెళ్తాయి. ఇప్పుడు కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో ఏ కమ్యూనిటీస్ ఎక్కువ ఉంటాయి? ఫిషర్మెన్ కమ్యూనిటీస్ ఎక్కువ ఉంటాయి. కానీ సక్సెసివ్ గవర్నమెంట్స్లో ఫిషర్మెన్ కమ్యూనిటీకి బెనిఫిట్స్ అంత లేకపోవడం వల్ల రైట్. అండ్ వాళ్ళు గుజరాత్ షిఫ్ట్ అవుతున్నారు, గల్ఫ్కి ఎక్కువ వెళ్తున్నారు. యాజ్ యూ సెడ్ ఎకనామిక్ యాక్టివిటీ ఇస్ ద మెయిన్ రీజన్. బట్ ఫర్ ద పీపుల్ హూ ఆర్ రిసైడింగ్ ఇన్ ద కోస్ట్స్, నాట్ ద ఇంటీరియర్స్. ఇంటీరియర్స్ ఎకనామిక్ యాక్టివిటీ బాగా ఉంది. అండ్ దట్ టు ఎక్స్పోర్ట్స్ అనేవి గోదావరి జిల్లాలో చాలా ఎక్కువ ఉన్నాయి. లైక్ దాన్ని ఏమంటారు, కొబ్బరి పీచ్ని ఏమంటారండి ఇంగ్లీష్లో? కోపరే కదా, కోప్రా ఎక్స్పోర్ట్ కానీ ఆర్ అదర్వైజ్ కోకోనట్ ఎక్స్పోర్ట్ కానీ, బనానా ఎక్స్పోర్ట్ కానీ, ఇంటీరియర్స్ ఆఫ్ గోదావరి డిస్ట్రిక్ట్స్ అనేవి వెల్ ఎస్టాబ్లిష్డ్. అండ్ దట్ టు అగ్రికల్చరల్ ఎక్స్పోర్ట్స్లో. బట్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువ మంది గల్ఫ్కి వెళ్తారు. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇల్లిటరసీ, ఎస్, ఇల్లిటరసీ ప్రాబ్లం అని అంటే లిటరసీ ఈజ్ డిఫైన్డ్ యాజ్ సచ్. 7th క్లాస్ వరకు చదివితే వాళ్ళు లిటరసీ కిందే అండి. 7th క్లాస్ వరకు చదివితే వాళ్ళు లిటరసీ రేట్లోకి వచ్చేస్తారు, అది నార్మల్లీ. బట్ అండి 7th క్లాస్ వరకు చదవకుండా చాలామంది వెళ్ళట్లేదు కదా, అట్లీస్ట్ 10th పాస్ అవుతున్నారు గల్ఫ్ వెళ్ళడానికి. అప్పుడు ఇల్లిటరసీ కాదు, నాట్ హ్యావింగ్ మేజర్ ఆపర్చునిటీస్ ఇన్ ద సరౌండింగ్ ఏరియాస్. అంటే ఓన్లీ అగ్రికల్చర్ బీయింగ్ ద ప్రైమ్ ఎకనామిక్ డ్రైవర్, there are no diverse opportunities which are available. That's why they are going to the Gulf, which has formed ట్రెడిషనల్గా వాళ్ళు ఫ్యామిలీకి ఒకరు గల్ఫ్ వెళ్ళిపోవడం అలవాటు అయ్యి అక్కడ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉండి అక్కడ ఈజీ యాక్సెస్. ఇప్పుడు నా హైదరాబాద్ అనుకోండి, నేను గోదావరి జిల్లా నుంచి వచ్చాను. గోదావరి జిల్లాలో మా అన్నయ్య హైదరాబాద్లో ఉన్నాను అనుకోండి, నేను ఈజీగా వెళ్తాను, నాకు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. అలా ఒక ఈజీ యాక్సెస్ అనేది దొరికింది వాళ్ళకి. ఓకే, ఇంకే కొంచెం అంటే కంప్లీట్ కోస్టల్ బెల్ట్లో ఇంకేమైనా కాన్సెప్ట్స్ డిస్కస్ చేయొచ్చా మనం? ఆన్లైన్ వాళ్ళు కూడా అంటే మ్యాక్సిమం ఇష్యూస్ చూసాము. ఒకటి ఏంటంటే రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ అనేది ఇందాక స్టార్టింగ్లో చెప్పాను. ఇండియా అనేది రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ని చాలా క్రూషియల్గా తీసుకుంది. పట్టిసీమ అనేది కంప్లీట్ అయ్యింది. పోలవరం అనేది సార్ మొన్న డిస్కస్ చేశారు, పోలవరం అందుకే నేను దీంట్లో డిస్కస్ చేయలేదు. పట్టిసీమ కంప్లీట్ అయిన తర్వాత కూడా రివర్ లింకింగ్ అనేది 2018 చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ దిగేసే టైంలో 5 లిఫ్ట్లు పెట్టుకుని సోమశిల రిజర్వాయర్ నుంచి మొత్తం రాయలసీమ రీజన్ అంతా కూడా డ్రాట్ ప్రోన్ కింద, రాయలసీమ రీజన్ అంతా కూడా ఇరిగేషన్ సప్లై చేయడానికి ఒక 5 లిఫ్టులతో చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కానీ అదో 2-3 స్కీమ్స్తో వాటర్ డైవర్షన్స్కి ప్లానింగ్ కంప్లీట్గా డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అయ్యింది. బై ద టైమ్ చంద్రబాబు నాయుడు ఎగ్జిట్స్ ద గవర్నమెంట్, కంప్లీట్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అయిపోయింది. కానీ అట్ ది సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి గారు రావడం తర్వాత జలయజ్ఞం మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు ఆయన. అందువల్ల రివర్ లింకింగ్ని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేదు, జలయజ్ఞం మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు. అండ్ దట్టు మినిమం అమౌంట్ అనేది ఇరిగేషన్ మీద ఖర్చు చేశారు. బికాజ్ వెల్ఫేర్ ఈజ్ హిజ్ మెయిన్ ప్రయారిటీ. అందువల్ల ఇరిగేషన్ మీద మినిమం అమౌంట్ ఖర్చు అవ్వడం వల్ల ఈ రివర్ లింకింగ్కి ఎక్కువ ఇవ్వలేకపోయారు. అండ్ పోలవరం బీయింగ్ ద మెయిన్ పొలిటికల్ ఇష్యూ,
సో కంప్లీట్గా ఏవైతే ఫండ్స్ వస్తున్నాయో పోలవరం సెపరేట్ స్పెసిఫిక్ ఫండ్స్ దానికే ఇష్యూ చేస్తున్నారు. అండ్ స్పెసిఫిక్గా దేనికి కూడా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కి ఎక్కువ పెట్టలేదు, ఓన్లీ అరౌండ్ 5,000 crores మాత్రమే పెట్టగలిగారు. అది 1 year బ్యాక్ ఏలూరు డిస్టిక్ లోని మా ఊరు జంగారెడ్డి గురించి అక్కడ 25 మెంబర్స్ ఆల్కహాల్ వల్ల చనిపోయారు. అది చాలా ఇష్యూ అయింది. దాని మీద ఐడియా ఇష్యూ ఏంటంటే ఫస్ట్ ఒకటే అడుగుతారు, ఇఫ్ పీపుల్ ఆర్ ఫ్రమ్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ అనుకుందాం, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ అని వాళ్ళు మెన్షన్ చేస్తారు. సో ఎన్టీఆర్ పాలసీస్కి జగన్మోహన్ రెడ్డి గారి పాలసీస్కి ప్యారల్స్ ఏమైనా ఉన్నాయని అడుగుతారు. ఫస్ట్ మద్యపాన నిషేధం అంటే ప్రొహిబిషన్ ఆఫ్ ఆల్కహాల్, కంప్లీట్ ప్రొహిబిషన్ ఆఫ్ ఆల్కహాల్ అని ఉండడం వల్ల ఇల్లీగల్ లిక్కర్ అనేది పెరుగుతుంది. సపోజ్ ఒక ప్యారల్ మీకు చెప్తాను, 1991 వరకు ఇండియా అనేది లిబరలైజ్ కాదు. లిబరలైజ్ కాకపోవడం ఏదైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో ఆ ఫ్యాక్టరీస్ ఇక్కడ పెట్టడానికి చాలా పర్మిషన్స్ తీసుకోవాల్సి వచ్చేది. అండ్ ఇంపోర్ట్స్కి చాలా ఎక్కువ డ్యూటీస్ ఉండేవి, చాలా ఎక్కువ డ్యూటీస్ ఉండేవి. దానివల్ల స్మగ్లింగ్ అనేది బాగా పెరిగేది. కానీ 1991 తర్వాత స్మగ్లింగ్ కంప్లీట్గా డౌన్ అయిపోయింది. అండ్ ఆఫ్టర్ 2010 స్మగ్లింగ్ అనేది నియర్లీ ఒక 5 to 10% ఉంది తప్ప కంప్లీట్గా డౌన్ అయిపోయింది. ఇప్పుడు ఇంపోర్ట్ డ్యూటీస్ అనేవి పూర్తిగా తగ్గిపోయిన తర్వాత అక్కడ మీకు కనిపిస్తుందంటే వెన్ ఎవర్ సంథింగ్ ఈజ్ రెగ్యులేటెడ్ గవర్నమెంట్ ఎస్కేప్ అయ్యి వేరే రూట్ చూసుకుంటారు, అప్పుడు ఇల్లీగల్ యాక్టివిటీస్ అనేవి పెరుగుతాయి. సో ఈ మద్యపాన నిషేధం వల్ల, ప్రొహిబిషన్ ఆఫ్ ఆల్కహాల్ వల్ల ఇల్లీగల్ లిక్కర్ అనేది వస్తుంది. ఇల్లీగల్ లిక్కర్ ఎప్పుడైతే వస్తుందో దానికి గవర్నమెంట్ సేఫ్టీ మెజర్స్ ఉండదు, గవర్నమెంట్ కంట్రోల్ ఉండదు. అనే టైంలో ఎలాంటి లిక్కర్నైనా వాళ్ళు తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఎలాంటి లిక్కర్ తీసుకున్నప్పుడు ఆ హెల్త్ డిస్ట్రాయ్ అవుతుంది, చాలా కొన్ని మిషాప్స్ జరుగుతాయి, దానివల్ల గవర్నమెంట్కి రెవెన్యూ లాస్ అవుతుంది, ఇన్ని ఉంటాయి. అది కంప్లీట్ మద్యపాన నిషేధం అని మీరు ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్తో చెప్పండి. సార్ ప్రీవియస్లీ ఇన్ ఎన్టీఆర్ గవర్నమెంట్ ఆల్సో the policy was tried to get implemented, but unfortunately the liquor prohibition policy is not so successful because of the behavior of the people. So what can government do అని చెప్పి అడుగుతారు. Sir, government can normalize the liquor distribution, but at the same time increase the excise department so that such activities, so that illegal liquor can be subdued. అప్పుడు హెల్త్ ఇష్యూస్ ఉండవు. అండ్ అట్ ది సేమ్ టైం ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ ద ఉమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్, మహిళా పోలీస్ వ్యవస్థని ఇంకా స్ట్రెంథన్ చేయాలి అని చెప్పి చెప్పండి. ఓకే, గవర్నమెంట్ లిక్కర్ పాలసీస్ని సపోర్ట్ చేస్తే మనకు ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ వల్ల ఎన్టీఆర్ గవర్నమెంట్లో లిక్కర్ ప్రొహిబిషన్ చేశారు, కానీ సంపూర్ణ మద్యపాన నిషేధం అవ్వలేదు. అప్పుడు కూడా ఫెయిల్యూరే, అప్పుడు కూడా కుటుంబాలు లాంటివి ఎక్కువ వెళ్ళినాయి, అప్పుడు కూడా ఫెయిల్యూరే. అలాంటి టైంలో దీన్ని ఎలా సపోర్ట్ చేస్తారన్నప్పుడు మీరు ఆల్టర్నేటివ్ ఒపీనియన్ ఉందని చెప్పి చెప్పండి. ఓకే, అది దీనికి మీరు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే నేను చెప్పాను కదా 1991 ముందు స్మగ్లింగ్ని ఎలా ప్రమోట్ చేశారు. అలాగే ఇప్పుడు చూస్తే సార్, ఇన్ ఆర్డర్ టు సబ్స్టాన్షియేట్ దిస్, ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ రెవెన్యూ హ్యాస్ టచ్డ్ ద సెకండ్ హైయెస్ట్ ఇన్ ద ఇండియా. సెకండ్ హైయెస్ట్ కింద టచ్ చేసింది. So it may not be suitable on the part of the government in order to control the behavior of the people. So behavioral nudging need to take place before prohibition of alcohol అని చెప్పి అంటే మీరు బిహేవియరల్ నడ్జింగ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. ఇంకా 2018-19 ఎకనామిక్ సర్వేలో క్లియర్గా మనకి చెప్పారు హౌ బిహేవియరల్ నడ్జింగ్ హెల్ప్డ్ ఇన్ సక్సెస్ఫుల్ స్వచ్ఛ భారత్ అభియాన్ అని. ఆ టైంలో మీరు లిక్కర్ ప్రొహిబిషన్ మీరు ఎంకరేజ్ చేస్తారా చేయరంటే, సార్ బిఫోర్ ఇంప్లిమెంటింగ్ కంప్లీట్ లిక్కర్ ప్రొహిబిషన్ పాలసీ గవర్నమెంట్ షుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ బిహేవియరల్ నడ్జింగ్. వెన్ పీపుల్ స్టార్టెడ్ టు క్విట్ ద లిక్కర్, దెన్ కంప్లీట్ లిక్కర్ ప్రొహిబిషన్ కెన్ బి ఇంప్లిమెంటెడ్. అది ఓకే, రైట్. ఇంకా అది కాకుండా కోస్టల్ ఆంధ్ర ఇష్యూస్లో ఏదైనా ఇష్యూ, క్రూషియల్ పాలసీ అని ఒక్క టెంప్లెట్ ఆన్సర్స్ మీరు కూడా రెడీ చేసుకున్నాం ఆన్లైన్. యా, నౌ రైట్. ఇప్పుడు ఇండియా ఇష్యూస్, న్యూ పార్లమెంట్ హౌస్, సెడిషన్ లా, ఓటీటీ రెగ్యులేషన్ ఇన్ ఇండియా, ఢిల్లీ ఆర్డినెన్స్, G20 ఇన్ ఇండియా, నేషనల్ పార్టీ స్టేటస్. ఇవి కొంచెం క్రూషియల్ ఆస్పెక్ట్స్, క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఫస్ట్ న్యూ పార్లమెంట్ హౌస్. ఆల్రెడీ పార్లమెంట్ ఉండగా కొత్త పార్లమెంట్ ఎందుకు మనకి? ఆల్రెడీ పార్లమెంట్ హౌస్ ఉంది కదా, కొత్త పార్లమెంట్ ఎందుకు?
అంటే సెంట్రల్ విషయం కొత్తది కడుతుందని తెలుసు, కానీ కొత్తది ఎందుకు కడుతున్నారో తెలుసా? దట్ ఈస్ ఆల్రెడీ 100 years old. బ్రిటిష్ ఎరా. సో ఇట్ ఈస్ ఏ హెరిటేజ్ మాన్యుమెంట్ కదా, మరి దాన్ని యూజ్ చేసుకోవచ్చు కదా. దాన్ని పడేయకుండా వాడుతున్నారు సార్, దీని కొత్తగా. దాన్ని పడేయకుండా వాడుతుంది, దాంతో పాటు కలిపి కడుతుంది. ఓకే, రైట్. ద ఫస్ట్ మేజర్ థింగ్ ఈజ్, అక్కడ ఇది వరకు ఎప్పుడైతే కడుతున్నారో అప్పుడు ఢిల్లీ అనేది సీస్మిక్ జోన్ 2లో ఉండేది. జోన్ 2లో ఉండేది. జోన్ 2 ఈజ్ లీస్ట్ కన్సర్న్ ఏరియా సీస్మిక్ జోన్లో. కానీ యాజ్ ఆఫ్ నౌ ఆ ఏరియా అనేది జోన్ 5లో ఉంది. ఆ స్ట్రక్చర్ అనేది ఏదైతే స్ట్రక్చర్ కట్టారో అది జోన్ 5లో ఉండడం వల్ల అది అంత పెనట్రేషన్ ఈజీగా అయిపోతుంది, అంటే ఈజీగా సీస్మిక్ యాక్టివిటీ వల్ల డిస్ట్రాయ్ అయిపోతుంది. దాన్ని ఇంకొంచెం స్టెబిలిటీ ప్రొవైడ్ చేయడం, దానికి సపోర్ట్గా కూడా ఇంకోటి కట్టారు. అది ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్, ఆబ్వియస్లీ 2026 వరకు కూడా నెంబర్ ఆఫ్ సీట్స్ ఇన్ ద పార్లమెంట్ అనేది ఇంక్రీజ్ చేయకూడదు. కానీ 2026 తర్వాత ఇంక్రీజ్ చేస్తే మరి ఇంక్రీజ్డ్ పార్లమెంటేరియన్స్ కోసం అక్కడ సీట్స్ అనేవి లేవు. సో కెపాసిటీ ఇంక్రీజ్ కోసం అని చెప్పి లోక్సభలో ఏమో 885కి, విచ్ కెన్ ఎక్స్టెండ్ అప్ టు 1300. రాజ్యసభలో ఏమో 350 మెంబర్స్కి అకామిడేట్ చేయడానికి కట్టారు. అండ్ వన్ క్రూషియల్ ఆస్పెక్ట్ ఈస్, ప్రీవియస్ పార్లమెంట్లో ఏమో మనకి సెంట్రల్ హాల్లో ఉండేది, ఇప్పుడు ఈ పార్లమెంట్లో వచ్చేసరికి లోక్సభలోనే కంప్లీట్ జాయింట్ సెషన్స్ అనేవి జరుగుతాయి. అండ్ యూ షుడ్ నో దట్ ఆర్కిటెక్ట్ బిమల్ పటేల్. And there is a 30% reduction in the energy usage. Of the symbols of peacock and lotus are used. Lok Sabha emo peacock theme anedi like the way akkada caricature untadi kada, adi peacock anedi ekku use chesaru. Deentlo emo lotus anedi ekku use chesaru Rajya Sabha. Then should we use symbols like Sengol in democracy that stands for succession of power? Online వాళ్ళు ఎక్కడ పార్టిసిపేట్ చేయట్లేదు, ఓన్లీ హ్యాండ్ రైజ్ చేయొచ్చు ఆర్ చాట్ చేయొచ్చు. సెంగోల్ అనేది యూజ్ చేయడం అనేది కరెక్టా కాదా? సెంగోల్ ఐడియా ఉంది కదా, మొన్న పార్లమెంట్ ఇనాగరేషన్ అప్పుడు స్పీకర్ పక్కన పెట్టడానికి సెంగోల్ అనేది తీసుకెళ్లారు. అండ్ దట్స్ ఎ బిగ్ క్వశ్చన్ ఆఫ్ డిబేట్. సెంగోల్ అనేది తీసుకెళ్ళడం కరెక్టా కాదా? బ్యాలెన్స్డ్గా ఉండాలి ఆన్సర్, రైట్. ఆన్లైన్లో వాళ్ళు ఎవరన్నా హ్యాండ్ రైజ్ చేయండి. సెంగోల్ తీసుకెళ్ళడం కరెక్టా కాదా? ఎందుకు? దట్ ఈస్ రిప్రజెంట్ ద సౌత్ ఇండియన్ ఏన్షియన్. అంటే మీరు ఇండియాని రెండుగా చూస్తున్నారా? రెండుగానే కాదు సార్, మనం యాజ్ ఎ నేషన్ వీఆర్ టుగెదర్. ఓకే, మరి సౌత్ ఇండియన్ అని చెప్పారు. అదే సార్, అది అక్కడ నుంచి తీసుకున్నాం. ఆబ్వియస్లీ చోళా ఎంపైర్ నుంచి తీసుకున్నారు ఆ ట్రెడిషన్ని, కానీ అది తీసుకెళ్ళడం అనేది డైనాస్టికల్ నేచర్ని తెలియజేస్తుంది కదా. ఏంటంటే విజయానికి గుర్తు అని, లేకపోతే నా అభిప్రాయం అలా ఈ పార్లమెంట్ కూడా భారతదేశ రాబోయే విజయాలకు గుర్తుగా మనం ముందుకు తీసుకెళ్ళాలి. అంటే నాట్ 100%, బట్ యా, గుడ్ ఒపీనియన్. సెంగల్ అనేది ఒక సెక్యులరా రిలీజియస్ సింబల్ చూడడం కంటే హెరిటేజ్ సింబల్ చూడడం వల్ల బాగుంటుంది. యా, ఇంకా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ఇండియన్స్ ఇన్ ఆర్డర్ టు నో ద హిస్టరీ. ఆ హిస్టరీ 1947లో అప్పుడు ఉన్న లార్డ్ మౌంట్ బ్యాటన్ అడిగారు నెహ్రూ గారిని, పవర్ ట్రాన్స్ఫర్ కోసం మనం ఏది యూజ్ చేస్తే బెటర్ అని మీరు ఫీల్ అవుతున్నారు అన్నప్పుడు, అప్పుడు గవర్నర్ జనరల్గా ఉన్న ఎవరన్నారు? రాజాజీ గారు ఇచ్చిన సలహా ఏంటిదంటే, చోళా ఎంపైర్ యూజ్ చేసిన సెంగోల్ని మనం యూజ్ చేద్దాం, విచ్ షుడ్ బి ఏ సింబల్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్. సింబాలిజం అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ ఎ సింబల్ టు ట్రాన్స్ఫర్ ద పవర్. నౌ ఇట్ షుడ్ బి యూజ్డ్ ఇన్ ఆర్డర్ టు నో ద హెరిటేజ్ ఆఫ్ ఇండియా. అంటే ద వే ఇండియా హ్యాస్ అక్వైర్డ్ ఇండిపెండెన్స్ ఫ్రమ్ ద బ్రిటిష్ షుడ్ బి నోన్ ఫ్రమ్ ద సెంగోల్ పర్స్పెక్టివ్. ఇక్కడ 2 things ఉన్నాయి. ఫస్ట్ థింగ్, హెరిటేజ్ అంటే ఇండియా చోళా డైనాసిటీ యొక్క ఇంపార్టెన్స్ని గుర్తించింది. అండ్ సెకండ్ థింగ్, ఇండియా ఇండిపెండెన్స్ ఎలా దక్కింది అని తెలుసుకోవడానికి సెంగోల్ అనేది యూజ్ అవుతుంది. ఇట్ షుడ్ నాట్ బి సీన్ ఇన్ సచ్ ఎ మేనర్ దట్ ఇట్ ఈస్ డైనాస్టికల్ ఇన్ నేచర్, బట్ ఇట్ షుడ్ బి సీన్ ఇన్ సచ్ ఎ మేనర్ దట్ ఇట్ ఈస్ హెరిటేజ్ ఇన్ నేచర్. అంటే మన హెరిటేజ్ని మనం కాపాడుకుని మనం ఫ్యూచర్ జనరేషన్స్ చెప్తున్నామన్న పర్స్పెక్టివ్లో మీ ఆన్సర్ ఉండాలి. అందుకే స్పీకర్ పక్కన పెట్టడం జరిగింది. మొన్నటి వరకు కూడా అది వేరే మ్యూజియంలో ఉండేది. సో మ్యూజియంలో ఉంటే మనకి ఎలా తెలిసేది?
రైట్. మన హెరిటేజ్ మనకి తెలియాలి కదా, ఏది సింబల్గా యూజ్ చేశారు అనేది. ప్రీవియస్లీ ఐ థింక్ చోళ ఎంపైర్ యొక్క సింబల్ ఏంటిది? టైగర్ కదా. సో చోళ యొక్క ఎంపైర్ యొక్క సింబల్ టైగర్ ఎందుకు పెట్టారు? వేరెవర్ దే గో, ఇఫ్ సంబడి సీస్ ద టైగర్ దే షుడ్ నో దట్ ఇట్ ఈస్ ద చోళ ఎంపైర్, అంతే కదా. సో ఈ సింబల్ చూసినప్పుడు ఏం తెలుస్తుంది జనాలకి? దట్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ హ్యాపెన్ ఫ్రమ్ బ్రిటిష్ టు ఇండియా అనేది ఒకటి తెలియజేయడానికి అది హెరిటేజ్ కింద పెట్టారు. ఓకే, మనం ఈ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వన్ ఉండగా పార్లమెంట్ ఇంకొకటి ఎందుకు అనేది డిస్కస్ చేసాం కదా. ఫస్ట్ రీజన్ టు ప్రొవైడ్ మోర్ స్టెబిలిటీ ఇన్ ద సిస్మిక్ రీజన్ 5 ఉంది. సెకండ్ రీజన్ టు అకామిడేట్ మోర్ స్ట్రెంగ్త్ ఆఫ్టర్ 2026 డీలిమిటేషన్. అండ్ థర్డ్ థింగ్ టు ప్రొవైడ్ మోర్ స్పేస్ ఫర్ ద పార్లమెంటరీ ఎగ్జిక్యూటివ్. అంటే పార్లమెంటరీ సెక్రటేరియట్ ఏదైతే ఉందో వాళ్ళు కూర్చోడానికి మోర్ స్పేస్ ప్రొవైడ్ చేయడానికి అది చేశారు, అంతే. ఓకే, దెన్ సెడిషన్ లా. ఎందుకు సెడిషన్ లా న్యూస్లో ఉంది అంటే, లా కమిషన్ అనేది మొన్నటి వరకు సుప్రీంకోర్టు కూడా డిసెంబర్ వరకు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, అంటిల్ లా కమిషన్ ప్రొవైడ్స్ ఫర్దర్ కామెంట్స్ నో కేసెస్ ఆఫ్ సెడిషన్ షుడ్ బి టేకెన్ అని చెప్పి సుప్రీంకోర్టులో ఎన్వి రమణ గారు చెప్పారు ఆ టైంలో, రైట్. సో అప్పుడు లా కమిషన్ అనేది రిపోర్ట్ జనరేట్ చేసి ఇప్పుడు రిపోర్ట్ ఇచ్చింది మార్చ్లో, ఆ టైంలో రిపోర్ట్ ఇచ్చింది. ఏంటి? సెడిషన్ని సపోర్ట్ చేస్తూ రిపోర్ట్ ఇచ్చింది. సో ఎందుకు అంతలా సపోర్ట్ చేసింది? దాంట్లో చేంజెస్ ఏం అడిగింది? యాజ్ ఆఫ్ నౌ ఏదైనా వర్డ్స్ కానీ యాక్షన్స్ కానీ విచ్ హ్యావ్ ఎ టెండెన్సీ టు పుట్ పబ్లిక్ ఆర్డర్ ఆర్ నేషనల్ ఇంట్రెస్ట్ ఇన్ డేంజర్, ఆ టెండెన్సీ ఉన్నా సరే దాన్ని సెడిషన్ కింద లెక్క పెట్టేవాళ్ళు అండర్ సెక్షన్ 124A. ఇది ఎవరు తీసుకొచ్చారు? థామస్ మెకాలే. బట్ 22nd లా కమిషన్ విచ్ ఈస్ బై రితురాజ్ అవస్థి హూ ఈస్ ద చైర్మన్ ఆఫ్ ద కమిషన్, హానరబుల్ చైర్మన్ ఆఫ్ ద కమిషన్, వాళ్ళు ఏం చెప్పారంటే 3 చేంజెస్ తీసుకురావాలి. ఫస్ట్ చేంజ్, ఇట్ ఈస్ విత్ ద టెండెన్సీ టు ఇన్సైట్ వైలెన్స్ ఆర్ కాజ్ పబ్లిక్ డిసార్డర్. ఫస్ట్ థింగ్, పబ్లిక్ డిసార్డర్ కానీ దాని ప్రమాదం కల్పించే లెక్క మినిమం ఆ టెండెన్సీ ఉన్నా సరే వాళ్ళని గ్రిప్లోకి తీసుకోవాలి. ఒకవేళ టెండెన్సీ లేకుండా అది ప్రూవ్ చేయాలి అంటే అది ముందు ఆ ఈవెంట్ అయిపోయిన తర్వాత ప్రూవ్ చేయగలం. ఈవెంట్ అవ్వకుండా కొన్ని లింక్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేస్తుంది ఇంటెలిజెన్స్. సో టెండెన్సీ ఉన్నా సరే తీసుకోవాలని చెప్పి ఫస్ట్ థింగ్ చెప్పా. ఈ టెండెన్సీ అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. అండ్ ఇదివరకు సెడిషన్ లాలో అయితే 3 years కానీ లేకపోతే లైఫ్ ఇంప్రిజన్మెంట్, మధ్యలో ఏది కాదు. సో అలాంటివి రేంజ్ అనేది చాలా ఎక్కువ కాబట్టి 7 years ఆర్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ అనేది చెప్పారు. అండ్ దెన్ ప్రిలిమినరీ ఎంక్వైరీ అనేది ఇన్స్పెక్టర్ రేంజ్ ఆఫీసర్ చేసిన తర్వాత ఆ సెడిషన్ మీద FIR చేయాలి. ఈ 3 చేంజెస్ కూడా అడిగా. అండ్ ఇక్కడ మీకు ఇంకొకటి ఏంటంటే, దిస్ లా కమిషన్ ఇస్ అ నాన్ స్టాట్యుటరీ ఎగ్జిక్యూటివ్ బోర్డ్. ఈ లా కమిషన్ అనేది ఫినాన్స్ కమిషన్ లాగా కాన్స్టిట్యూషనల్ బాడీ కాదు. ఇక్కడ మనకి క్వశ్చన్స్ కావాలి. డూ యూ సపోర్ట్ లా కమిషన్స్ రికమెండేషన్స్ ఆన్ సెడిషన్ లా? అంటే సెడిషన్ని మీరు సపోర్ట్ చేస్తారా, మీరు ఎగ్నెస్టా? సెడిషన్ ఈజ్ ఏ లిమిటేషన్ అపాన్ ద రైట్స్ ఆఫ్ ద సిటిజన్, రైట్. సిటిజన్ యొక్క రైట్స్ని లిమిటేషన్ సెడిషన్ అన్నమాట. దీన్ని మీరు అపోజ్ చేస్తారా, సపోర్ట్ చేస్తారా? యా, నేషనల్ సెక్యూరిటీ ఇంటిగ్రిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో అలాంటి వాటికి అగెన్స్ట్గా వెళ్ళే యాక్టివిటీస్ని ప్రివెంట్ చేయడానికి ఒక లా అనేది కావాలి. సో సెడిషన్ లా అనేది ఆ ఎయిమ్తో ఉంది కాబట్టి ఆ లా ఉండడం అనేది ఇంపార్టెంట్ సార్. బట్ అట్ ద సేమ్ టైం లా కమిషన్ చెప్పినట్టు కొన్ని మెజర్స్ తీసుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. కొన్ని మెజర్స్ మీరు ఇవి చెప్పాలి. ఓకే, రైట్. అండ్ ఇక్కడ మీరు చెప్పాల్సింది ఏంటంటే, సార్ ఇట్ ఈస్ ద స్టేట్స్ డ్యూటీ టు ప్రొటెక్ట్ ద రైట్స్ ఆఫ్ ద సిటిజన్, బట్ అట్ ది సేమ్ టైమ్ sovereignty and integrity of the nation lies ahead of everything. Now to protect the sovereignty and integrity and to prevent such disasters where the terrorist activities happen, yes, sedition law should be there. Because even on the fundamental rights there are limitations under article 19 of 2 కింద fundamental rights మీద కూడా limitations ఉన్నాయి. And as a part of it, only when the public order is disturbed it should be, but at the same time as law commission recommended, the tendency to incite violence should be carefully looked after. ఆ టెండెన్సీని ఏదైనా సరే టెండెన్సీగా ప్రూవ్ చేయొచ్చు. సో అది కొంచెం చూసుకోవాలని చెప్పి మీరు చెప్పండి ఈ 3 కూడా. ఓకే, నెక్స్ట్
ఈ కేదార్నాథ్ రూలింగ్ని జస్ట్ రిఫర్ చేయండి. 1962 కేదార్నాథ్ రూలింగ్లో సెడిషన్ అప్హైల్డ్ చేశారు. వేర్ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ, యాజ్ యూ సెడ్, వేర్ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఈజ్ ఇన్ క్వశ్చన్, ఎస్ సెడిషన్ లా షుడ్ బి దేర్. ఓకే, ఇక్కడ సోవర్నిటీ, యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ మీద క్లియర్గా తీసుకోండి స్టాండ్. మొన్న ఐ థింక్ మాక్ బోర్డ్లో ఒకళ్ళు ఇదే అడిగారు, బాగా చెప్పారు, ఎవరైతే చెప్పారో సేమ్ అదే చెప్పారు. దెన్ ఓటీటీ రెగ్యులేషన్ ఇన్ ఇండియా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇప్పుడు ఓటీటీ మీద రెగ్యులేషన్ ఉందా, ఆర్ అదర్వైజ్ సమ్ గైడ్లైన్స్ ఉన్నాయా? గైడ్లైన్స్ ఉన్నాయి ఇంటర్నల్గా, అంటే విత్ ఓటీటీ వాళ్ళ ఇన్స్టిట్యూషన్స్లో ఉన్నాయి. అండ్ మామూలుగా మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ ఆ మినిస్ట్రీ వైజ్ కూడా గైడ్లైన్స్ ఉన్నాయి సార్. అండ్ ఓటీటీని రెగ్యులేట్ చేయాలా వద్దా? మేము ఆబ్వియస్లీ కొంతమంది ఏంటంటే వాచింగ్ వెబ్ సిరీస్ ఇన్ ఓటీటీ అని చెప్పి పెట్టారు ఇంట్రెస్ట్. మరి అలాంటి వాటికి ఫస్ట్ క్వశ్చన్ ఏంటిది? ఓటీటీని రెగ్యులేట్ చేయడం మీరు యాక్సెప్ట్ చేస్తారంటారు. యాక్సెప్ట్ చేస్తే రైట్ టు ఫ్రీ స్పీచ్ని రిజెక్ట్ చేసినట్టు. మరి అలాంటి టైంలో ఆన్సర్ ఏం చెప్తారు? రెగ్యులేట్ చేయడం అనేది ఇంపార్టెంట్ సార్. ఎందుకు అని అంటే ఓటీటీలో కొంత ఏదైతే కంటెంట్, ఓటీటీకి ఒక లిమిట్ లేదు సార్. ఏ ఏజ్ వాళ్ళైనా చూడొచ్చు, ఎలాంటి మిస్ఇన్ఫర్మేషన్ ఇచ్చి లాగిన్ అయ్యి ఎలా అయినా చూడొచ్చు. సో ఓటీటీలో రెగ్యులేషన్ లేకపోతే ఏమవుతుందంటే ఏవైతే కంటెంట్ అనేది కొంచెం అభ్యంతరకరంగా ఉంటాయో అలాంటి కంటెంట్ని కూడా పోస్ట్ చేయడానికి చాలా ఛాన్స్ ఉంది సార్. సో అలాంటి కంటెంట్ కూడా నేషనల్ సెక్యూరిటీకి, ఇంటిగ్రిటీకి, కమ్యూనల్ హార్మోనీకి కూడా థ్రెట్ కాబట్టి, సో అలాంటి ఏవైతే ఇలాంటి యాక్టివిటీస్ ఉంటాయో సో వాటిని రెగ్యులేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ సార్. సో కాబట్టి ఓటీటీ రెగ్యులేట్ చేయాలి, బట్ అట్ ద సేమ్ టైం అది ఫిక్స్డ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని లాగేసుకునేలా ఉండకుండా బ్యాలెన్స్డ్ వేలో ఉండడం అనేది ఇంపార్టెంట్ సార్. రైట్, అంతే. బట్ దానికి ఏంటంటే 2021లో మనకి కోడ్ ఆఫ్ ఎథిక్స్, ఈ ఎథిక్స్ అంటే ఏంటంటే కొన్ని మోరల్స్ ఫాలో అవ్వాలి అని చెప్పి వాళ్ళకి ఇచ్చారు ఓటీటీ ప్లాట్ఫామ్స్కి. బట్ వీఆర్ నాట్ రెగ్యులేటింగ్ యాజ్ ఆఫ్ యట్. ఈవెన్ ఈ మాన్సూన్ సెషన్లో కూడా సినిమాటోగ్రఫీ అమెండ్మెంట్ బిల్ ప్రవేశపెట్టారు, కానీ దాంట్లో ఓటీటీ గురించి ప్రస్తావించలేదు. స్టిల్ ట్రాయ్ ఈజ్ కన్సల్టింగ్ ద పీపుల్ ఆన్ హౌ టు మేక్ ద రెగ్యులేషన్స్. ఈ సినిమాటోగ్రఫీ బిల్ ఏంటంటే ఏదైతే థియేట్రికల్ ఫిలిం ఉందో అది యూ ఉంది, ఏ ఉంది, యూబై ఇలాంటివి ఉన్నాయి కదా, అది విత్ ఏజ్ క్రైటీరియా ఇవ్వడం అనేది అమెండ్మెంట్ చేస్తున్నారు అంతే. ఓటీటీ మీద ఇంకా అమెండ్మెంట్స్ తీసుకురాలేదు. అండ్ ఓటీటీ మీద ఖచ్చితంగా మీకు క్వశ్చన్ వస్తుంది. సో ఫస్ట్ మేక్ షూర్ దట్ సార్, if something is not regulated, there are chances that the unity and integrity of the nation will be disturbed, and public health will be disturbed, and public order and morality will be disturbed. So where there is a threat to that, Article 19 of 1 can be limited. Right. Then Delhi Ordinance. యా, మీరు చెప్పండి. ఢిల్లీ ఆర్డినెన్స్ ఇప్పుడు ఆబ్వియస్లీ బిల్ కింద ప్రవేశపెడుతున్నారు, సపోర్ట్ చేస్తారా లేకపోతే ఎగ్నిస్టా? యా, చెప్పాలి కదా, అదే క్వశ్చన్ అడుగుతారు. మరి ఇలా నవ్వితే కష్టం కదా. అదే కంపల్సరీ థ్రెట్ ఉంది సార్ అది. బట్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు కొన్ని యాప్స్ అనేవి అన్ని ప్రదేశాల్లో ఇంప్లిమెంట్ అవ్వాలంటే సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్ కూడా ఉండాల్సిందే కాబట్టి సపోర్ట్ చేయాల్సిందే సార్. సో మీరు చెప్పండి మాధురి గారు. అసలు ఇష్యూ తెలుసు కదా, అక్కడ ఏంటంటే లా అండ్ ఆర్డర్ కానీ ఆర్ పోలీస్ కానీ కంప్లీట్గా యూనియన్ దగ్గర ఉంటుంది, మిగతా అంతా కూడా స్టేట్ దగ్గర ఉంటుంది. రైట్, ఆ స్టేట్ దగ్గర ఉండే పబ్లిక్ సర్వీసెస్ని కూడా, అంటే పబ్లిక్ సర్వీసెస్ అపాయింట్మెంట్ అది కూడా సెంటర్ తీసుకొని రావడానికి ట్రై చేస్తుంది. ఇప్పుడు దానికి మీరు ఎగ్నెస్టా లేకపోతే మీరు సపోర్ట్ అనేది చెప్పాలి. లైక్ పబ్లిక్ సర్వీసెస్ అపాయింట్మెంట్, ఎందుకంటే ఢిల్లీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ అథారిటీ యొక్క చైర్మన్ని కొంచెం కాంట్రవర్షియల్గా అపాయింట్ చేస్తారు, అక్కడ కొంచెం నచ్చలేదు అది. మరి ఎందుకు ముందు నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ అని ఇచ్చారు? అసలు ఆర్టికల్ 239 ఎందుకు తీసుకురావాలి? దాని యొక్క పర్పస్ పోయినట్టే కదా. యా, రాకేష్ గారు. సార్, ఇప్పుడు కూడా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి పూర్తి అధికారాలు ఉండాలి సార్. ఎందుకంటే ప్రజలతో వాళ్ళే నాయకులు కలుస్తారు. అది ఫస్ట్ వచ్చేసి బయలేదు సార్, పబ్లిక్ సర్వీస్ని అలా సెంట్రల్ గవర్నమెంట్. పైగా అది నేషనల్ క్యాపిటల్ టెరిటరీ కాబట్టి కేంద్ర ప్రభుత్వం యొక్క అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క చొరవ కూడా ఉండాలి. కానీ రెండు కలిసి ఫెడరలిజాన్ని ప్రమోట్ చేసేలాగా అవి ఉంటే బాగుంటుంది.
దానికి ఏం చర్యలు తీసుకోవాలి? దానికి కొన్ని మన లిస్ట్, కాంకరెంట్ లిస్ట్, స్టేట్ లిస్ట్, సెంట్రల్ లిస్ట్లో ఉన్నదాన్ని ఇప్పుడున్న ఢిల్లీ ప్రభుత్వానికి ఏమైతే ఇవ్వాలో అవి ఇస్తూ, సెంట్రల్ గవర్నమెంట్లో అయితే లా అండ్ ఆర్డర్, ల్యాండ్ ఇష్యూ ఇలాంటివి ఉన్నాయి. ఇదివరకు అలాగే ఉండేదిగా. అలాగే ఉన్నాయి సార్. పబ్లిక్ సర్వీస్ అనేది అక్కడ ఉన్న స్టేట్. సో ఇప్పుడు మీరు బిల్కి ఎగ్నెస్ట్ అంతేనా? ఎగనెస్ట్ కాదు సార్, దాన్ని రెగ్యులేషన్ చేసుకోవాలి. ఓకే, క్రమంగా దాన్ని రెగ్యులేషన్ చేసుకుని వెళ్ళాలి, కానీ ఒకేసారి అధికారాలు తీసుకొని అక్కడ ప్రభుత్వాన్ని నడపలేదు. అండ్ ఒక చేంజ్ ఏంటంటే ఆర్డినెన్స్కి ఇప్పుడు వచ్చే బిల్లుకి, ఇదివరకు ఏంటంటే కంప్లీట్గా లెఫ్టినెంట్ గవర్నర్ చేతిలో పెట్టారు. ఇప్పుడు ఏంటంటే నేషనల్ క్యాపిటల్ సివిల్ సర్వీస్ అథారిటీ అని చెప్పి ఒకటి ఫామ్ చేసి దానికి చైర్మన్ కింద సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఆబ్వియస్ యాజ్ ఆఫ్ నో సీఎంని పెట్టి దానికి చైర్మన్ కింద, బట్ ఫైనల్ డెసిషన్ అనేది లెఫ్టినెంట్ గవర్నర్ చేతిలో పెట్టారు. రైట్. ఇక్కడ ఉన్న ట్విస్ట్ ఏంటంటే ఇదివరకు ఏవైతే అపాయింట్మెంట్స్ ఉంటాయో అవి డిపార్ట్మెంట్స్ నుంచి వచ్చి అప్పుడు సీఎం చేత అప్రూవ్ అయ్యేవి. ఇప్పుడు డిపార్ట్మెంట్స్ నుంచి కాకుండా ఈ అథారిటీ నుంచి డైరెక్ట్గా వచ్చేస్తాయి. రైట్, ఈ అథారిటీ నుంచే డైరెక్ట్గా వచ్చేస్తాయి. అక్కడ మన ఒపీనియన్ అనేది ఫస్ట్ థింగ్ ఫెడరలిజంని సపోర్ట్ చేయాలి అండ్ డెమోక్రసీని సపోర్ట్ చేయాలి. అండ్ యాజ్ హీ సెడ్, సార్, పీపుల్స్ గవర్నమెంట్స్ విషెస్ షుడ్ బి రెస్పెక్టెడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, and to have a continuity to the policy of National Capital Territory of Delhi. Subjects in the state list should be with the state, but wherever there is a concern that the National Capital Territory of Delhi's law and order will be in a threat, such issues can be taken by the center, as it is still not entire state. It is a territory with a legislature. It is a union territory with a legislature. So central government have complete authority whenever it wants to take the some of the crucial aspects. అది కానీ ఇట్ షుడ్ రెస్పెక్ట్ ద పీపుల్స్ గవర్నమెంట్. ఆ పీపుల్స్ గవర్నమెంట్ అనే పాదం వాడండి. ఓకే, రైట్. ఏం చెప్తారు? నేను చెప్పింది కర్ర పెరగదు పాము చావదన్నట్టే ఉంటుంది. నేను మీరు అలాగే చెప్పాలి ఆన్సర్, ఏది కూడా సపోర్ట్ చేయకుండా. ఏం చెప్తారు మీరు? పీపుల్ గవర్నమెంట్కి రెస్పెక్ట్ ఇస్తూ అక్కడ ఫెడరలిజం ఇంప్రూవ్ చేసేలాగా ఏ డెసిషన్ తీసుకోవాలి. అండ్ అక్కడ ఢిల్లీ గవర్నమెంట్ అనేది టోటల్గా స్టేట్ గవర్నమెంట్ కూడా పీపుల్ గవర్నమెంట్ ఉంది కాబట్టి వాళ్ళకు కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి. పీపుల్స్ గవర్నమెంట్ ఉండాలి, ఫెడరలిజం రెస్పెక్ట్ చేయాలి, బట్ అట్ ది సేమ్ టైమ్ వేర్ ఎవర్ ద పబ్లిక్ ఆర్డర్ విల్ బి డిస్టర్బ్డ్, సెంట్రల్ గవర్నమెంట్ క్యాన్ ఇన్వాల్వ్, సో ఇట్ క్యాన్ టేక్ ఎ డెసిషన్ ఆన్ ఇట్. అది ఓకే. దెన్ G20 ఇన్ ఇండియా. సో ఆబ్వియస్లీ మనం బేసిక్ చూద్దాం. వసుదైవక కుటుంబకం, 1 ఎర్త్ 1 ఫ్యామిలీ 1 ఫ్యూచర్, దాని యొక్క థీమ్. అండ్ ఆంధ్రప్రదేశ్లో ఏ సైట్స్ విజిట్ చేశారు వాళ్ళు? వైజాగ్ ఆబ్వియస్లీ వర్కింగ్ గ్రూప్ కమిటీ మీటింగ్ వచ్చారు, బట్ ఏ హెరిటేజ్ సైట్స్ విజిట్ చేశారు వాళ్ళు? అక్కడ ఏంటి, కర్ణాటక వెళ్తూ మధ్యలో ఒకసారి ఇక్కడికి వచ్చారు, లేపాక్షి విజిట్ చేశారు, లేపాక్షి వీరభద్ర స్వామి టెంపుల్ని. అండ్ దట్స్ విజయనగర ఆర్కిటెక్చర్. అండ్ లేపాక్షి విజిట్ చేశారు కాబట్టి ఆబ్వియస్లీ విజయనగర ఆర్కిటెక్చర్ గురించి క్వశ్చన్స్ వస్తాయి. వాట్ ఆర్ ద ప్రామినెంట్ ఫీచర్స్ ఆఫ్ విజయనగర ఆర్కిటెక్చర్? మండపాస్ కానీ, లార్జ్ హాల్స్ కానీ, ఓకే, ఇవన్నీ కూడా మీరు ఆర్కిటెక్చర్ స్టైల్ అనేది చెప్పాలి. అండ్ దెన్ ఇప్పుడు విశాఖపట్నంలో ఏ సమ్మిట్ జరిగింది అనేది ఇంపార్టెంట్ మనకి. విశాఖపట్నంలో ఏం సమ్మిట్ జరిగింది? ఫినాన్సింగ్ సిటీస్. ఆ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ అనేది మనకి మామూలుగా జరిగింది. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ అనేది వేరు. G20 పరంగా ఏ వర్కింగ్ గ్రూప్ సమ్మిట్ అనేది ఇండియాలో ఎక్కడ జరిగింది అనేది అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించింది మన దగ్గర జరిగింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫినాన్సింగ్ సిటీస్ ఆఫ్ టుమారో, ఇంక్లూజివ్, రెసిలియంట్ అండ్ సస్టైనబుల్. ఈ వర్కింగ్ గ్రూప్ యొక్క సమ్మిట్ విశాఖపట్నంలో జరిగాయి. అండ్ దెన్ ఇలాంటి ఈవెంట్స్ని హోస్ట్ చేయడం వల్ల, అంటే యాజ్ ఏ నేషన్ ఇండియా హోస్ట్ చేయడం వల్ల ఆంధ్రప్రదేశ్ టూరిజంని ఎలా ప్రమోట్ చేయొచ్చు అనే క్వశ్చన్స్ వస్తాయి. ఎలా ప్రమోట్ చేయొచ్చు? చాలా మంది ఫారినర్స్ విజిట్ చేస్తున్నారు కాబట్టి ఆబ్వియస్లీ ఇండైరెక్ట్ గా ప్రమోషన్ కిందకే వస్తుంది సార్. అంటే ఎక్కువ ఎక్స్పోజర్ ఉంటుంది గ్లోబల్ లెవెల్లో. సో గ్లోబల్ టూరిస్ట్ ఫుట్ ప్రింట్ అనేది స్టేట్ లో పెరగడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి సార్. సో స్టేట్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు మాత్రమే మనం ప్రమోట్ చేయాలి, అంతే కదా? అలా కాదు సార్. అండ్ స్టేట్ గవర్నమెంట్ కూడా లైక్ ఇప్పుడు డిజిటలైజేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంది కాబట్టి సో డిజిటల్ మీడియాని లైక్ సోషల్ మీడియా యూజ్ చేసుకుని పాపులరైజ్ చేయడం అనేది ఒక స్టేట్లో ఉన్న హెరిటేజ్ సైట్స్ కానీ, టూరిస్ట్ డెస్టినేషన్స్ కానీ, వేర్ ఎవర్ ద వర్కింగ్ గ్రూప్ సమ్మిట్స్ హ్యాపెన్ ఆర్ ఇది వచ్చేసరికి ప్రగతి మైదానంలో జరుగుద్ది కంప్లీట్ సమ్మిట్ సెప్టెంబర్లో. ప్రగతి మైదానం జరిగినప్పుడు ఇట్ షుడ్ పోర్ట్రే ఇట్స్ టూరిజం. ఆంధ్రప్రదేశ్ టూరిజం యొక్క ట్యాగ్ ఏంటిది? మొన్నే చెప్పాను,
ద మోర్ యూ ఎక్స్ప్లోర్ ద మోర్ యూ లవ్. సో అది ఇప్పుడు ఇదివరకు ఏంటంటే ఇంక్రెడిబుల్ ఏదో ఉండేది, బట్ రీసెంట్గా అది ఓకే. అండ్ వేర్ ఎవర్ ద వర్కింగ్ గ్రూప్ సమ్మిట్స్ హ్యాపెన్, ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్ టు ప్రమోట్ ద టూరిజం. లైక్ కేరళ టూరిజం బాగా ప్రమోట్ చేస్తున్నారు, సౌదీ అరేబియా టూరిజం బాగా చూస్తున్నాం మనం, అలాగే ఆంధ్రప్రదేశ్ టూరిజం కూడా ప్రమోట్ చేయాలి ఓకే. అండ్ దెన్ నేషనల్ పార్టీ స్టేటస్, ఇది రీసెంట్ నేషనల్ పార్టీ. ఇప్పుడు నేషనల్ పార్టీస్ ఎన్ని? 6. దాంట్లో మరి కొత్త వాటికి స్టేటస్ వచ్చిందిగా, అయినా సరే 6 ఎలా అయినాయి? పోయినాయి, పార్టీలు పోయినాయి 3. ఎన్సీపీకి, తృణమూల్ కాంగ్రెస్కి, సిపిఐకి రికగ్నిషన్ పోయింది. ఆబ్వియస్లీ నేను నేషనల్ పార్టీ స్టేటస్ కావాల్సిన రిక్వైర్మెంట్ అంటే ఇచ్చాను, బట్ ఏ స్టేట్స్కి ఉన్నాయి, ఏ పార్టీస్కి ఉన్నాయి? ఎన్పీపీ, ఆప్, ఈ పార్టీస్ రెండింటికి కూడా వచ్చినాయి ఓకే. సో ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? నేషనల్ పార్టీ 6 ఉన్నాయి. అండ్ ఇక్కడ నేషనల్ పార్టీ మనకు క్వశ్చన్స్ ఎలా వస్తాయంటే ఇండిపెండెన్స్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ గురించి వస్తాయి. ఇండిపెండెన్స్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు ఎలాగుంది, రైట్? బికాజ్ అండ్ యా చెప్పండి. కాంపోజిషన్ మార్చారు కాబట్టి ఏదైతే వాళ్ళని అపాయింట్ చేసే ప్రొసీజర్ మార్చారు కాబట్టి సో దేశానికి ఎక్కువ ఉండడానికి ఛాన్స్ ఉంది. అదొక మెజర్ సార్. నార్మల్గా అడుగుతారు. ఇప్పుడు సపోజ్ ఈయన అనుకుందాం, ఎవరు సుధాకర్ రెడ్డి గారు మిమ్మల్ని అడుగుతారు, ఏంటి ఎక్కడైతే మోదీ విజిట్ చేస్తున్నారో అక్కడే నోటిఫికేషన్ ఇస్తున్నారు ఏంటి, ఎగ్జాక్ట్ మోదీ పాలసీ ఇంప్లిమెంట్ అవుతుంది, నెక్స్ట్ డే నోటిఫికేషన్ ఇస్తారు అంటే ఎలక్షన్ కమిషన్ ఫేవరబుల్గా ఉన్నట్టు అని క్వశ్చన్ అడుగుతారు. మీరేం చెప్తారు? ఎలక్షన్ కమిషన్ ఎప్పుడు కూడా కాన్స్టిట్యూషనల్ బాడీగా ఇండిపెండెంట్గానే ఉంటుంది సార్. అండ్ ఇట్ మైట్ బి అ కోఇన్సిడెంట్, లైక్ మనం చూసే వేలో ఉంటుంది, ఇట్ మైట్ బి అ కోఇన్సిడెంట్, బట్ ఎలక్షన్ కమిషన్ అనేది ఇండిపెండెంట్ బాడీ సార్. సో అండ్ మన కంట్రీలో కూడా డెమోక్రటిక్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి, పీపుల్ ఎవరైతే ఓటేస్తున్నారో వాళ్ళే గెలుస్తున్నారు. సో ఇట్స్ ఇండిపెండెంట్ బాడీ. యా, క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ మీద మీ అభిప్రాయం? కొన్ని రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఏడీఆర్ రిపోర్ట్ ప్రకారంగా సో లోక్సభలో కూడా 43% ఆఫ్ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్స్లో ఉన్నారు. సో విచ్ ఇస్ ఎ వెరీ కన్సర్నింగ్ సార్. సో బట్ ఈ క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ని తగ్గించాలి అంటే ఎక్కువ రీఫార్మ్స్ తీసుకోగలిగే కెపాసిటీ కూడా పొలిటీషియన్స్ చేతిలోనే ఉంది సార్. ఎందుకంటే ఈ పాలిటిక్స్ మీద, ఎలక్షన్స్ మీద ఏదైనా లాస్ చేయాలన్నా కూడా వాళ్ళ చేతిలోనే ఉంది కాబట్టి పొలిటికల్ రేషనాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. So what is the importance of election commission in reducing the criminalization of politics? సార్ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్తో తీర్పులు ఇచ్చి 2 years ప్లస్ అదొకటి ఇంప్లిమెంట్ చేస్తారు. తర్వాత వచ్చేసి క్రిమినల్స్ వాళ్ళ డేటా ఏది ఉంటుందో ఆ పొలిటికల్ పార్టీ టికెట్ ఇచ్చే ముందుగా పబ్లిష్ చేయాలి. అంటే అన్ని చోట్ల క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ అంటే మనం ఓన్లీ పర్సన్స్ ఎందుకు చూస్తున్నాం, యాక్టివిటీస్ ఎందుకు చూడట్లేదు? ఇప్పుడు సపోజ్ బూత్ క్యాప్చరింగ్ క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ కాదా? సార్ అసలు వీళ్ళు ఉండబట్టి అది జరుగుతుంది. ఈ పొలిటీషియన్ అనే క్రిమినల్ అవ్వడం వల్ల అలాంటివి జరుగుతుంది. అసలు వీళ్ళే క్రిమినల్స్ కాకపోతే అలాంటి అవకాశం. సపోజ్ లెట్సే జగన్మోహన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు ఒకే చోట నించున్నారు అనుకుందాం, రైట్? సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి సపోర్టర్స్ అండ్ పవన్ కళ్యాణ్ గారి సపోర్టర్స్ డిఫరెంట్ పీపుల్ ఉంటారు. సపోజ్ ఈ 2 సైడ్స్ రౌడీలు వాళ్ళు బూత్ క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తారు, వీళ్ళిద్దరు ఇన్వాల్వ్మెంట్ కూడా లేదు అంటే ఏం చేస్తారు? సో వీ నీడ్ టు సీ ద ఇన్స్టాన్సెస్ రాదర్ దెన్ ద పీపుల్. యా, 43% ఆఫ్ ద parliamentarians who are in the parliament now have criminal background. So we need to make sure that the eligibility need to be reconsidered అని చెప్పి ఫస్ట్ది. అండ్ సెకండ్, at the same time election commission need to take such measures where the booth capturing, the removal of votes should be avoided. ఓకే, అది ఒకసారి చెప్పండి రెండు కూడా. అండ్ దెన్ ఎలక్షన్ పర్సెప్షన్ మేనేజ్మెంట్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్. నార్మల్గా నేషనల్ పార్టీ రావడం వల్ల యూజ్ ఏంటిది? నేషనల్ పార్టీ స్టేటస్ రావడం వల్ల యూజ్ ఏంటి? సో స్టార్ క్యాంపెయినర్స్ మెయిన్ ఏంటంటే ఒకే సింబల్ దేశం మొత్తం. మెయిన్ ఏంటంటే వాళ్ళ యొక్క స్క్రీన్ టైం పెరుగుతుంది అనమాట. సోషల్ మీడియాలో ఏదైతే టెలివిజన్ మీడియాలో ఏదైతే ఉందో రెగ్యులేటెడ్ వల్ల స్క్రీన్ టైం అనేది నేషనల్ పార్టీ స్టేటస్ బట్టి పెరుగుతుంది. దట్స్ ద ఫస్ట్ థింగ్. అండ్ అట్ ది సెకండ్ థింగ్ ఏంటంటే ఒకే సింబల్ని కంప్లీట్ నేషనల్ వైడ్ కూడా యూజ్ చేయొచ్చు, రైట్? సో ఆ స్క్రీన్ టైం పెరగడం వల్ల ఎలక్షన్ పర్సెప్షన్ మేనేజ్మెంట్ జరిగిందా? సపోజ్ మనందరికీ తెలుసు 2019లో ఐప్యాక్ ఎలాంటి రోల్ ప్లే చేసిందో.
సో అలాంటి ఐప్యాక్ లాంటి పొలిటికల్ మేనేజ్మెంట్ అనేది ఆల్రెడీ యూఎస్ఏలో ఉంది. అలాంటి పొలిటికల్ మేనేజ్మెంట్ని ఆంధ్రప్రదేశ్లో ఆర్ అదర్వైజ్ ఇండియాలో మీరు ఎంకరేజ్ చేస్తారా? ఈజ్ పొలిటికల్ మేనేజ్మెంట్ ఆఫ్ పీపుల్ ఏ గుడ్ ప్రోగ్రెస్ ఆర్ ఎ బ్యాడ్ ప్రోగ్రెస్ టు ద డెమోక్రసీ? అసలు పర్సెప్షన్ అంటే ఏంటి? వాట్ ఎవర్ దే డూ, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ డన్ బై 1%, ఈవెన్ ఇఫ్ దే హ్యావ్ made a progress by 1%, they'll showcase it in such an extent that the progress is 110%. అంటే షోకేస్ ఎలా ఉంటుంది? ద వే దే యూజ్ ద సోషల్ మీడియా, ద వే దే యూజ్ ద మెయిన్ స్ట్రీమ్ మీడియా, ఆ ఫోకస్ పెరగడం వల్ల ఆ పర్సెప్షన్ క్రియేట్ అవుతుంది, రైట్? నార్మల్ సిటిజన్స్కి ఏదైనా సరే ఆ మీడియానే కదా. సో పర్సెప్షన్ క్రియేట్ అవుతుంది, దానివల్ల అడ్వాంటేజా డిసడ్వాంటేజా? అండ్ అట్ ది సేమ్ టైం మీరు సెకండ్ సైడ్ ఆలోచించాల్సింది ఏంటంటే పీపుల్ హూ ఆర్ గుడ్, లైక్ సపోజ్ లెట్స్ సే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్, బొలిశెట్టి సత్యనారాయణ గారు, మీకు ఇది చెప్పలేదు, ఈ కోరింగా మ్యాంగ్రూవ్స్ దగ్గర, ఏది కోరింగా మ్యాంగ్రూవ్స్ దగ్గర కోస్టల్ రెగ్యులేటరీ జోన్లో ఏదైతే ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ అవుతున్నాయో దాని మీద PIL వేశారు. పిల్ వేసింది ఎవరంటే బొలిశెట్టి సత్యనారాయణ గారు. ఆబ్వియస్లీ హీ ఈజ్ ఇన్ జనసేన, బట్ ఆయన పిల్ వేయడం వల్ల ఆ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అక్కడ కంప్లీట్గా ఆగిపోయింది. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ మీద స్టే ఇచ్చారు, రైట్? సో ఇలాంటివి కొంచెం గుర్తుపెట్టుకోండి, అండ్ ఇలాంటి కేస్ స్టడీస్ చదవండి. అండ్ మనం ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాం? పర్సెప్షన్ మేనేజ్మెంట్. సో ఇప్పుడు ఇలాంటి యాక్టివిటీస్ ప్రమోట్ చేయకపోవడం వల్ల, అండ్ ఐఎమ్ డెఫినెట్లీ నాట్ టువర్డ్స్ జనసేన, డెఫినెట్లీ నాట్ టువర్డ్స్ వైసీపీ, జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇలాంటి యాక్టివిటీస్ చేసిన ఒక పర్సన్ని ప్రమోట్ చేయకపోవడం వల్ల పీపుల్ ఆర్ నాట్ రికగ్నైజింగ్ ద గుడ్, అలాంటి టైంలో పర్సెప్షన్ మేనేజ్మెంట్ ఉండాలి అంటాను. అండ్ అట్ ది సేమ్ టైం ఏదైతే 1% చేస్తామో 100% ప్రొజెక్ట్ చేసుకుని పర్సెప్షన్ మేనేజ్మెంట్ ఉండకూడదు అంటాం. మరి అలాంటప్పుడు మీ స్టాండ్ ఎలా ఉండాలి? ప్రొజెక్ట్ చేసుకోవాలి కదా ఏదైనా సరే. ఇన్ దిస్ డిజిటల్ మీడియా ఇఫ్ యూ డోంట్ ప్రొజెక్ట్ వాట్ యూ హ్యావ్ డిడ్, యూ డిడ్ నథింగ్, అంతే. మనం ఏది చెప్పినా డెసిషన్ టేకెన్ బై ద పీపుల్. మరి ఎడ్యుకేట్ చేయాలి కదా, ఎడ్యుకేట్ చేయాలంటే మీడియానే కదా. ఎంపవర్ దెమ్, అంటే మనం ఎంపవర్ చేయడానికి మీడియాను వాడుకోవచ్చు, పర్సెప్షన్ మేనేజ్మెంట్ వాడుకోవచ్చు. అల్టిమేట్లీ ద డెసిషన్ టేకెన్ బై ద పీపుల్. అప్పుడు పర్సెప్షన్ మేనేజ్మెంట్ మీరు సపోర్ట్ చేస్తారా చేయరా? రెండే, సపోర్ట్ చేస్తారా చేయరా? అది ఇల్లు మీడియా లాగా ఒకటే చెప్పిందే చెప్పటం, లేకపోతే లేని చెప్పటం కాకుండా దానికి ఒక రెగ్యులేషన్ కూడా ఉండాలి సార్. ఇలా ప్రైవేట్ ఏజెన్సీస్ వచ్చేసి ఐప్యాక్ లాంటివి వచ్చేసి ఎలక్షన్ అయిపోగానే మళ్ళీ వెళ్ళిపోవడం కాకుండా, అంటే ప్రతిదానికి రెగ్యులేటరీ మెకానిజం ఒకటే మనకి దారి కనిపిస్తుంది. సో వీఆర్ మూవింగ్ టువర్డ్స్ క్లోజ్డ్ ఎకానమీ అనే ఫీలింగ్ వస్తుంది నాకు. బిహేవియరల్ చేంజ్ సార్. ఓకే, మనుషుల్లో ఏది మార్పు తేవాలన్నా ఫస్ట్ బిహేవియరల్ చేంజ్ తీసుకొస్తే అది సక్సెస్. బిహేవియర్ చేంజ్ వెరీ గుడ్. పర్స్పెక్షన్ మేనేజ్మెంట్ లాగా ఒకటి. ఓకే, ఇంకా మీరేం చెప్తారు? సోషల్ మీడియా చాలా ఇంపాక్ట్ చేస్తుంది. ఓకే, దానికి కంపల్సరీ రెగ్యులేషన్ అయితే ఉండాలి. ఫాల్స్ కూడా అంతే స్పీడ్ గా తీసుకెళ్తుంది. దానికి రెగ్యులేషన్ ఉండడం వల్ల ఏంటంటే రెగ్యులేషనా సూపర్విజనా? ఒకటి అడుగుతున్నా, రెగ్యులేషనా సూపర్విజనా? ఎందుకంటే రెగ్యులేషన్ అంటే ప్రతిదీ కూడా బిఫోర్ 1991కి వెళ్ళిపోతుంది మొత్తం కూడా. ఇప్పుడు 1991కి ముందు 1991 తర్వాత తేడా ఏంటి? 1991 ముందు అది రెగ్యులేషన్, తర్వాత ఫెసిలిటేషన్, రెండింటికి తేడా అదే, రెగ్యులేషన్ ఫెసిలిటేషన్. సో ఇక్కడ మనం సోషల్ మీడియాకి రెగ్యులేషన్ అంటున్నాం, ప్రతి దగ్గర రెగ్యులేషన్ అనే వర్డ్ ఎక్కువ వాడుతున్నాం. సో రెగ్యులేషన్ ఈజ్ ఎ వర్డ్ where the government's involvement in a business activity is taking place, and obviously whenever there is a government involvement there is definitely a chance of corruption and red tapeism. So అలాంటి టైంలో మనం దేన్ని సపోర్ట్ చేయాలి? సూపర్విజన్ని సపోర్ట్ చేయాలి. అండ్ సూపర్విజన్ షుడ్ బి బై ఏ కార్పొరేషన్, బై ఏ పర్సన్, బై పార్లమెంటరీ కమిటీయా? ఏది సూపర్విజన్ ఉండాలి? ఎలక్షన్ కమిషన్కి అన్ని రిసోర్సెస్ లేవు కదా, ప్రతిదీ ఎలక్షన్ కమిషన్ చేయాలంటే ఎలాగా? అన్ని రిసోర్సెస్ లేవు ఎలక్షన్ కమిషన్ దగ్గర. అండ్ ఈవెన్ ఇఫ్ టు బికమ్ అన్ ఇండిపెండెంట్ యూ షుడ్ నాట్ డిపెండ్ ఆన్ అదర్ అదర్ డిపార్ట్మెంట్స్ ఆల్సో. మరి ఎన్జిఓస్ సిఎస్ఓస్ని ప్రమోట్ చేయాలి. ఎన్జిఓస్ ప్రమోట్ చేసి, అంటే సివిల్ సొసైటీని ప్రమోట్ చేసి, సివిల్ సొసైటీ నుంచి మనం ఒక ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేసి దాన్ని మనం రెగ్యులేట్ చేస్తాం, ఆర్గనైజేషన్ని రెగ్యులేట్ చేస్తాం. సో దట్ దే విల్ ఫెసిలిటేట్ ద పీపుల్. వీఆర్ నాట్ డైరెక్ట్లీ రెగ్యులేటింగ్ ద పీపుల్, వీఆర్ రెగ్యులేటింగ్ అన్ ఆర్గనైజేషన్ విచ్ ఇస్ ఫెసిలిటేటింగ్ ద పీపుల్. ఓకే, సో ఆ రకంగా మీ ఆన్సర్ ఉంటే సార్. ఓకే, రైట్. ఇంకా అంతే అనుకుంటా, అయిపోయింది. యా, ఇంకా ఇంకేమైనా ఇష్యూస్ మీద
ఇంకేమైనా ఇష్యూస్ మీద మనం డిస్కస్ చేద్దాం, 1 or 2 ఇష్యూస్, ఆర్ మీకు ఏదైనా ఇష్యూ ఉండి ఆన్లైన్లో కూడా. రష్యా ఉక్రెయిన్ క్రైసిస్, రష్యాని ఇండియా సపోర్ట్ చేయాలా వద్దా? రష్యాని ఇండియా సపోర్ట్ చేయాలా వద్దా? చేయడం అంటే హ్యూమన్ రైట్స్ వైలేషనే కదా. ద వరల్డ్ నోస్ దట్ రష్యా ఈజ్ ఎన్ అగ్రెసర్, ద వరల్డ్ డెఫినెట్లీ నోస్ దట్. అప్పుడు రష్యాకి మీరు ఎలా సపోర్ట్ చేస్తారా? సో యూ ఆర్ నాట్ టువర్డ్స్ ద హ్యూమన్ రైట్స్. Obviously, Always with the human rights. As a friend, we are stand by Russia. As well, we are recognize the human violations in the region. అంటే యునైటెడ్ స్టేట్స్ మనకు ఫ్రెండ్ కాదా? ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఇంపార్టెంటా, రష్యా ఇంపార్టెంట్, మనం ఏం తెలుసుకుంటాం? Always friends. యా, మనకి రష్యాతో ఉన్న హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో, మనకి ఎప్పుడైతే అవసరం ఉన్న టైంలో రష్యా మనకి దొరికింది కాబట్టి, సో మనకి రష్యాతో ఉన్న డిప్లొమాటిక్ రిలేషన్స్ అండ్ ఫ్రెండ్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. సో కాబట్టి మనం ఒక స్ట్రిక్ట్ స్టాండ్ తీసుకోవడం కన్నా మన నేషనల్ ఇంట్రెస్ట్ని ప్రమోట్ చేసుకోవడం ఫస్ట్ ఇంపార్టెంట్. అందుకే మనం రష్యా నుంచి ఆయిల్ కొనుక్కున్నాం సార్. అట్ ద సేమ్ టైం మనం హ్యుమానిటేరియన్ ఇష్యూస్ మీద ఎప్పుడు మనం స్ట్రాంగ్ స్టాండ్ ఉంటుంది కాబట్టి మనం రష్యాకి ఇట్ ఈస్ నాట్ అన్ ఎరా ఆఫ్ వరల్డ్ వార్ అని మనం క్లియర్గా యునైటెడ్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో మనం చెప్పడం కూడా జరుగుతుంది సార్. సో బోత్ వేస్ మనం మన మన ఓన్ ఇంట్రెస్ట్ని మన ఓన్ స్టాండ్ని మనం తీసుకున్నాం. బట్ G20 యొక్క డిక్లరేషన్లో షేర్పా ఉన్నారు కదా, షేర్పా డిక్లరేషన్లో మనం క్లియర్గా మెన్షన్ చేయడం అంటే G20 డిక్లరేషన్ అనేది దాంట్లో రష్యా ఉక్రెయిన్ వార్ క్రైసిస్ గురించి చర్చ ఉండదు అని చెప్పి క్లియర్గా చెప్తాం. రష్యా ఉక్రెయిన్ వార్ గురించి దీంట్లో డిస్కస్ చేయము అని చెప్పి. అండ్ మోస్ట్ ఆఫ్ ద నేషన్స్ who are in the G20 wanted to be it's a chairs declaration rather than the complete organization declaration. మనం ఎప్పుడైతే ఉక్రెయిన్ రష్యా క్రైసిస్ గురించి దీంట్లో కామెంట్ ఉండదు అని చెప్పి చెప్పామో, G20 కంట్రీస్ అందరూ కూడా దాన్ని ఏమంటారు, దే మేడ్ దెమ్సెల్వ్స్ మూవ్ అగెన్స్ట్ ద డిక్లరేషన్. డిక్లరేషన్కి కొంచెం దూరంగా జరిగారు. సో ఆ డిక్లరేషన్ జరగడం వల్ల అది చైర్స్ మెసేజ్ కింద ఇవ్వండి, ఇట్ ఈస్ నాట్ ద G20 డిక్లరేషన్ అని చెప్పి అందరూ అన్నారు. అది ఆ టైంలో మనం ఏం చేయాలి మరి? మళ్ళీ ఆ తర్వాత సబ్సైడ్ అయిపోయింది. ఆబ్వియస్లీ ఎందుకు సబ్సైడ్ అయిపోయింది? ఎందుకంటే ద మూమెంట్ వేర్ ఇండియా అనౌన్స్డ్ దట్, ఇండియాస్ G20 షేర్పా అనౌన్స్డ్ దట్ there will not be any comment on Russia Ukraine crisis in the G20 document, the next day India's Rafale M deal was accepted, and the next day Modi is in US. So that is called the diplomacy where the national interests are protected, not of anyone's interest. So akkada manam Russia ku friend avutuna. Friendship is not a criteria to maintain the sovereignty of any nation. Friendship is definitely not a criteria. నేషనల్ ఇంట్రెస్ట్ ఈజ్ ద క్రైటీరియా. ఈవెన్ ఈరోజు మనకి రష్యానా యుఎస్ అంటే యుఎస్ వైపే వెళ్తారు మన వాళ్ళు. ఎందుకంటే ఇట్ ఈస్ టువర్డ్స్ ద నేషనల్ ఇంట్రెస్ట్ వేర్ యుఎస్ ఈజ్ ఎ మేజర్ పవర్ రాదర్ దాన్ రష్యా. మ్యాక్సిమం మధ్యలో స్టాండ్ తీసుకున్నాం. ఇఫ్ సమ్హౌ థింగ్స్ గాట్ రిటార్డెడ్, వరల్డ్ వార్ వచ్చిందా అని అనుకుందాం. వరల్డ్ వార్ వస్తే ఇండియా ఖచ్చితంగా యుఎస్ సైడ్ నిలబడుతుంది, రష్యా సైడ్ నిలబడదు, బికాస్ ఆఫ్ ద ఎమ్యునిషన్ దట్ యుఎస్ హ్యాస్. అండ్ అక్కడ ఫ్రెండ్షిప్ అని పెట్టుకుంటే నా సోవరెంటీ అనేది దెబ్బతింటుంది. ఇఫ్ ఎట్ ఆల్, ఇఫ్ అనేది అండర్లైన్ చేసుకోండి, రైట్? అది ఓకే. అండ్ ఇంకా అది కాకుండా దెన్ ఇంటర్నేషనల్ పర్స్పెక్టివ్లో బ్లాక్ గ్రెయిన్ ఎక్స్పోర్ట్ ఆపేయడం అనేది మనం సపోర్ట్ చేయాలా? నో, డెఫినెట్లీ. వేర్ దెర్ ఈజ్ ఎ హ్యుమానిటేరియన్ నీడ్, ఇండియా నీడ్ టు సపోర్ట్ అనేది మనం రావాలి. ఎందుకంటే రీసెంట్గా హ్యూమన్ రైట్స్ డిక్లరేషన్ యాక్సెప్ట్ చేసి 75 years అయిందా? రీసెంట్గా హ్యూమన్ రైట్స్ డిక్లరేషన్ 1948లో యాక్సెప్ట్ చేసింది, 75 years అయినట్టుంది. సో ఇన్ ద కంటెక్స్ట్ అడగచ్చు హ్యూమన్ రైట్స్ వైలేషన్ కదా అని. బ్లాక్ గ్రెయిన్ ఇనిషియేటివ్ నుంచి రష్యా బ్యాక్ వచ్చేయడం అనేది ఇట్ ఈస్ నాట్ కన్సర్న్ టు ఇండియా, బట్ అట్ ది సేమ్ టైమ్ ఇండియా నీడ్ టు సపోర్ట్ ద హ్యుమానిటేరియన్ ఎయిడ్ బై ద హ్యుమానిటేరియన్ ఎయిడ్ ఇనిషియేటివ్ అని చెప్పి చెప్పండి. ఓకే, ఇంకా అవి అడగారు సార్. టైటానిక్ యాక్సిడెంట్ వాటి గురించి అడగారు. అంటే అవి అంతా కూడా నిషే టాపిక్స్ ఎప్పుడు కూడా అడగరు. ఎప్పుడైతే మనకి ఒక న్యూస్లో ఉంటాయో అలాంటి టాపిక్స్ మాత్రమే ఎక్కువ అడుగుతారు.
అక్కడ మీరు ఇండియా నేషనల్ ఇంట్రెస్ట్ వసుదైక కుటుంబకం అంటే వసుదైక కుటుంబకం వీఆర్ ప్రమోటింగ్ ఇట్ అంటిల్ అవర్ నేషనల్ ఇంట్రెస్ట్ ఆర్ గెటింగ్ ఎఫెక్టెడ్. వీఆర్ ఓన్లీ అకామిడేటింగ్ ద ఇంట్రెస్ట్. G20లో కూడా మీరు చూస్తే ఇండియా స్టేట్మెంట్ ఇచ్చింది కదా, రష్యా ఉక్రెయిన్ క్రైసిస్ మీద మేము స్టేట్మెంట్ చేయము అని. ఎందుకు? ఇట్ ఇస్ టువర్డ్స్ ద నేషనల్ ఇంట్రెస్టే కదా. సో నేషనల్ ఇంట్రెస్ట్ చైర్స్ మెసేజ్ అని చెప్పి కూడా ఒప్పుకున్నప్పుడు అక్కడ ఏంటి, వసుదైక కుటుంబం మనం ప్రమోట్ చేస్తున్నాం, బట్ నాట్ ఎట్ ది కాస్ట్ ఆఫ్ నేషనల్ ఇంట్రెస్ట్. నేషనల్ ఇంట్రెస్ట్ సోవరెనిటీ అనేది కూడా ఎప్పుడు కూడా టాప్లో ఉంటుంది, ఆ తర్వాత ఏదైనా ఫెడరలిజం అయినా ఏదైనా. మీరు ఏదో చెప్తున్నారు, అక్కడ ఫార్మర్స్కి అన్యాయం జరిగింది. ఇంపాక్ట్ అవుతుంది. వాళ్ళు ఇప్పుడు ఎక్స్పోర్ట్ అవ్వకపోవడం వల్ల వాళ్ళ రైస్ అది డిమాండ్ అనేది తగ్గిపోతుంది కదా సార్, అది ఎఫెక్ట్ అవుతుంది కదా ఇండియన్ ఫార్మర్స్. Indian farmers means we need to see three things here. First thing, India is seeing the cost benefit analysis and is taking a decision, and at the same time India need to look for other destinations of its export grains, export of food grains. So India cost benefit analysis చూడకుండా decision తీసుకోదు కదా. At the top India have seen the cost benefit analysis where it have other areas, even Africa తో or otherwise recent మోదీ గారి ఇనిషియేటివ్స్తో పసిఫిక్ ఐలాండ్ నేషన్స్ని కూడా మనం టచ్ చేసాం. అలాంటి వాటికి మన ఎక్స్పోర్ట్స్ ప్రమోట్ చేయొచ్చు, రైట్? సో అలాంటి వాటికి కూడా మనం ప్రమోట్ చేయొచ్చు. సో కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ అనేది వేసుకున్న తర్వాత ఇలాంటి యాక్షన్స్ అనేవి ఉంటాయి అని చెప్పి చెప్పండి. ఓకే, ఇంకా అంతే, అన్నీ మ్యాక్సిమం కవర్ చేసామా? ఎక్కడైనా సపోజ్ ఓన్లీ మాకు ఎస్ఏ ఆర్ నో కావాలి, ఇంకా ఏం ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు అన్నప్పుడు సో మనం ఏదో చెప్పాలి కదా సార్, ఎస్ ఆర్ నో. ఎస్ ఆర్ నో అనేది ఖచ్చితంగా అడగరు, అంటే ఎయిదర్ ఎస్ ఆర్ నో కాదు, ఎస్ సబ్స్టెండెడ్ బై వాట్, నో సబ్స్టెండెడ్ బై వాట్. అంటే మీ డెసిషన్ మీ ఒపీనియన్ ఎందుకు అలా ఉందని వాళ్ళు తెలుసుకోవాలి. ఫస్ట్ థింగ్ సార్, ఇన్ షార్ట్ టర్మ్ వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్ కెన్ లీడ్ టు ద డెవలప్మెంట్. ఎందుకంటే ఇండియా ఈజ్ ఎ కన్జంప్షన్ ఎకానమీ, ఇండియా ఈజ్ డ్రివెన్ బై ద కన్జంప్షన్. ఏదైతే ఇండియా కన్జంప్షన్ అంటే పర్చేసింగ్ పవర్ ఏదైతే ఇండియా కన్జంప్షన్ చేస్తుందో దానివల్ల ఎకానమీ డ్రైవ్ అవుతుంది ఈవెన్ నౌ. ఓకే, ఎందుకంటే జీడిపిలో మీరు చూసినప్పుడు ఇన్వెస్ట్మెంట్, కన్జంప్షన్, ఎక్స్పోర్ట్స్, ఇవన్నీ ఇంపోర్ట్స్ మైనస్ ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి కదా. ఇండియా ఈజ్ ఎ కన్జంప్షన్ డ్రివెన్ ఎకానమీ. సో ఇండియా ఈజ్ ఎ వెల్ఫేర్ స్టేట్, బట్ ఇన్ ఎ లాంగ్ టర్మ్ ద వెల్ఫేర్ స్టేట్ కెన్ imbalance the revenue expenditure of the state. So when the expenditure become too high, it will go for the loans. So ఎప్పుడైతే లోన్స్ వెళ్తుందో then the future will get affected. So whenever there is a chance, government should opt the welfare, but at the same time investment should also be concentrated. One of the wings need to be concentrating on the investment, because welfare is a short term measure. In order to promote welfare in a long term, in order for the sustainable welfare, sustainable development కోసం ఇన్వెస్ట్మెంట్ కూడా ఒక క్రైటీరియా, because we need to provide the avenues for the growth. If there are no avenues, there is only consumption, then consumption ఉండాలంటే అవెన్యూస్ లేకుండా గవర్నమెంటే ఇన్వెస్ట్ చేస్తూ ఉండాలి దాని మీద, రైట్? ఇప్పుడు సపోజ్ ఒకటి తీసుకుందాం, దాన్ని ఏమంటారు, వాహన మిత్రాలో 10,000 ఇస్తూ ఉన్నారు. సో 10,000 ఇస్తూ ఉండి ప్రతి నెల ఇస్తూ ఉండి గవర్నమెంట్ మీద ఒక 4,000 crores పడుతుంది అనుకున్నాం. ఎవ్రీ ఇయర్ 4,000 crores పడుతుంది అనుకున్నాం. ఒక 10 yearsకి 40,000 crores, అంటే ఒక 20 yearsకి 80,000 crores. 80,000 crores తగ్గట్టు మనకి రెవెన్యూస్ జనరేట్ అవ్వకుండా 8,000 crores ఎక్కడి నుంచి వస్తాయి మనకి? సో ఒక 5 years బాగానే ఉంటుంది వెల్ఫేర్, బట్ వెల్ఫేర్ వితౌట్ క్రియేటింగ్ రెవెన్యూస్, బికాస్ ఎవ్రీవేర్ ద బేసిక్ పాలసీ ఇన్ ఎకానమీ ఈజ్ దాని రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనేది తగ్గించాలి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది పెంచాలి, ద బేసిక్ పాలసీ. సో మీరు అది చెప్పచ్చు సార్, ద బేసిక్ పాలసీ ఇన్ ద ఎకానమీ డ్రైవ్స్ దట్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ షుడ్ బి డిక్రీజ్డ్ అండ్ ద క్యాపిటల్ ఎక్స్పెండిచర్ షుడ్ బి ఇంక్రీజ్డ్ వేర్ there are avenues for the employment and infrastructure. అంతే, ఓకేనా? రైట్, డన్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.